Yes, Brahmanandam. Manoj, thank you very much. Yes. ఆహుతులైన ప్రేక్షక మహాశయులకి, మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. నన్ను నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? నిజమే చెప్పాలంటే ప్రమాణ పూర్తిగా ఈ సినిమా ఎలా ఉందో నాకు తెలియదు. కానీ ఎలా ఉందో తెలియాలంటే సినిమా చూడక్కర్లా, సోహెల్ గారిని చూస్తే చాలు. ఎందుకంటానంటే ఇప్పుడు ఒక సాంగ్ నేను చూసా. సాంగ్ బాగా చేయటం వేరు, సాంగ్ కొరియోగ్రాఫర్ చెప్పినట్టు చేయటం వేరు. సాంగ్ ప్రతి మూమెంట్లో, ప్రతి షాట్లో తన విగర్, తన కసి, తను నేను చాలా బాగా డాన్స్ చేసి చూపించాలి అన్న పట్టుదల కనపడింది. ఆ పట్టుదల సాంగ్లో ఉంటుంది, నటనలో ఉంటుంది, సీన్స్లో ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది, సినిమా మేకింగ్లో ఉంటుంది, సినిమా సక్సెస్లో కూడా ఉంటుంది. ఆ ఒక్క సాంగ్ దాని ఈ సినిమా ఇట్స్ గోయింగ్ టు సూపర్ డూపర్ హిట్ ఆఫ్ ది సినిమా. ఒకటి. నెంబర్ 2, ఈ సినిమా గురించి ఇవి బ్రహ్మానందానికి పెద్ద పనేం లేదనుకుంటాను. నిన్న ఒక సినిమాకి వెళ్ళాడు, ఇవాళ ఒక సినిమాకి వచ్చాడు, వీళ్ళకి ఇదే పనేమో అనుకుంటారేమో, నాకు తెలీదు. కాకపోతే మై మోటో ఈజ్ చిన్న సినిమాలు, చిన్న ఆర్టిస్టులు, చిన్న అంటే ఇన్ ది సెన్స్ అప్కమింగ్ అని. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, అదేంటంటే యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాస్ యూ నో వాట్ హీ ఈస్. డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాస్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బి అని. కాబట్టి తర్వాత వీళ్ళు ఎలా అవుతారో ఏంటో తెలియదు. ఇప్పుడు నా ఎదురుగా కూర్చున్నాడు రోషన్ గారు, రేపు పొద్దున వాడు ఒక అమితాబ్ బచ్చన్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని. కాబట్టి ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏమేమి అవుతారో తెలియదు. ఇలాగా చిరంజీవి గారు కూడా ఒకప్పుడు మామూలు ఒక చిన్న నటుడు మాత్రమే. ఆ తర్వాత ఎవరి స్టార్స్ ఎలా ఉన్నాయో, ఎవరి గొప్పతనం ఎలా ఉందో, ఎవరి టాలెంట్ ఎలా ఉందో, ఎవరి డెస్టినీ ఎలా ఉందో, అలా మనం దాన్ని మలుచుకుని మన కష్టం మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఎప్పటికైనా సరే నీళ్లు పడక మానవు. తవ్వుకుంటూ 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 వెళ్తే ఒక్కోసారి 100 అడుగులకే పడతాయి, ఒకసారి 150 అడుగులు పడతాయి, ఓసారి 1000 అడుగులైనా పడదు, అయినా సరే పడతాయి. ఎందుకంటే భూమిలో నీళ్లు ఉంటాయి కాబట్టి. ఎప్పటికైనా మన అదృష్టం మనకు ఉంటుంది, మన ఖాతా మనకు ఉంటుంది కాబట్టి. సో ఐ బిలీవ్ ఇన్ దాట్. ముఖ్యంగా ఇతను నాకు ఫోన్ చేసి, గురుగారు నేను ఇట్లా సినిమా చాలా ఇది మా వేణుగోపాల్ చెప్పాడు ఇందాక, బెక్క వేణుగోపాల్ చెప్పాడు, దీనికి ఉన్న చరిత్ర అంతా చెప్పాలంటే అతను సినిమా తీయొచ్చు అది. కాబట్టి అది కాకుండా ఈయన పడినటువంటి బాధలు కొన్ని చిన్న టూకీగా 1-2 చెప్పేసరికి నేను డెఫినెట్గా వెళ్దామనిపించింది. కాకపోతే ఇలాంటి సినిమాలకి రావడం వల్ల ఏమో బ్రహ్మానందం వస్తే బాగుంటుంది, నలుగురికి కొంచెం ఉపయోగపడతాననే అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ నన్ను పిలిచినందుకు వాళ్ళకి నేను ఈ విధంగా ఉపయోగపడితే, బికాస్ ఐ బికేమ్ ఓల్డ్, ఐ బికేమ్ కొంచెం ఆ తర్వాత తరం వాళ్ళు వస్తున్నప్పుడు యూ కెన్ అంటే ఇఫ్ యూ అలౌ అదర్స్ యూ విల్ బికమ్ ఫస్ట్ మ్యాన్, ఇఫ్ యూ డోంట్ అలౌ అదర్స్ యూ విల్ బికమ్ లాస్ట్ మ్యాన్. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు బి ఏ లాస్ట్ మ్యాన్, ఐ వాంట్ టు బి ఫస్ట్ మ్యాన్. కాబట్టి మనం ముందు అలా వెళ్ళిపోతున్నప్పుడు వెనకాల వాళ్ళు వస్తుంటారు, వీ షుడ్ అలౌ దెమ్. అప్పుడే మనం గొప్పవాళ్ళం అవుతాం, గొప్పవాళ్ళ ఉంటాం అనేటువంటి భావన. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నన్ను ఎవరైనా ఫంక్షన్ పిలవాలంటే దయచేసి ఇంటికి వచ్చి పిలవండి, మరీ ఫోన్లో చెప్పి రండి అంటే బాగుంటుందేమో. బ్రహ్మానంద గారు మీరు 7:30కి అక్కడ ఉంటే సరిపోద్ది, నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తా మీకు. 7:45 మీరు ఇక్కడ ఉంటే సరిపోద్దండి అని చెప్పాడు పాపం ఫోన్లో. మళ్ళీ వాడు మార్నింగ్ గుర్తు చేసి మర్చిపోతారేమో, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని కరెక్ట్గా 7:30కి ఇక్కడ ఉండండి అన్నాడు. అలాగే సార్ తప్పకుండా వస్తానండి అన్నాను. అంతలోకి నేను ఫోన్ చేస్తే సుమకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఇంకా స్టార్ట్ చేయలేదు డాడీ, కొంచెం టైం పడుతుందేమో అన్నట్టు మాట్లాడితే సరే మరి సుహేల్ గారు 7:45కి ఇక్కడ ఉండమన్నారమ్మా అని. అది అలా అనిపించింది. అంటే నేను అనేది ఏంటంటే ఊరికే జస్ట్ జోవియల్గా చెప్తున్నాను. మనం ఒకడికి ఉపయోగపడితే నువ్వు ఎదుటి వాడికి ఏం చేయాలనుకుంటావో అది భగవంతుడు నీకు ముందే చేస్తాడు. సింపుల్ లాజిక్. నువ్వు ఎదుటి వాడికి ఏం చేయాలనుకుంటావో అది భగవంతుడు నీకు ముందే చేస్తాడు. దానికి ఆ కసి ఎప్పుడు ఊరికే పోదు. డెఫినెట్గా సోహెల్లో ఉన్నటువంటి ఆ పట్టుదల, ఆ కసి ఎప్పుడైనా సరే కొట్టాలండి. అది
డెఫినెట్గా వెళ్ళి హిట్ ది హెడ్లైన్స్ ఇన్ దిస్ ఇయర్. ఐ బిలీవ్ ఇన్ దట్. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గారు, ఆయన పేరు పాషా గారు, ఆయన గురించి అందరూ చాలా బ్యాడ్గా చెప్తున్నారు ఇక్కడ. చాలా బ్యాడ్ మ్యాను, అసలు అంత బ్యాడ్ మ్యాన్ ఇంకొకళ్ళు ఉండరు అని. అండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు సినిమాలు నమ్మి, స్టోరీస్ నమ్మి, కథను నమ్మి సినిమాలు తీసేవాళ్ళు అతి తక్కువ మంది, అతి కొద్ది మంది, అతి అరుదైన మంది ఉంటారు. అటువంటి వాళ్ళలో భాష దీనికి ఇంతటి శ్రద్ధ తీసుకుని ఇది చేశాడు అంటే డెఫినెట్గా అందులో ఏదో ఒక అద్భుతమైనటువంటి విషయం ఉండే ఉంటుంది. కాన్ఫిడెన్స్. ఎందుకంటే బిజినెస్ పీపుల్ వాళ్ళు పైకి కనపడరు, ఊరికేదో సినిమాల్లో సంబంధం లేనట్టు ఏదో మెదలకుండా అమాయకంగా అలా ఉంటారు. కానీ ఎక్కడ ఏది పెడితే ఎంత వస్తుందో మొత్తం తెలిసినటువంటి వీళ్ళు చాలా గట్టాళ్ళు వీళ్ళు. సో ఇది తర్వాత ఇందాక రైటర్ ఒక ఆయన పేరు రాకేష్ మరి రెచ్చిపోయాడు అసలు టోటల్గా. అరే అది ఏంటి సోయల్ మందేరా లైఫ్ అండ్ వెరీ గుడ్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ రాకేష్. డెఫినెట్గా మా లక్ష్మీ భూపాల్ ఉన్నాడు, తను ఏది ఉన్నది ఉన్నట్టు నిష్కర్షగా మాట్లాడగలిగినటువంటి రైటర్. ముఖ్యంగా అతనిలో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే రాకేష్ చాలా బాగా రాశాడు ఈ సినిమాకి డైలాగ్స్, నేను విన్నాను ఇందాక అన్నప్పుడు అతను పెద్ద మనసు మనకు అర్థమైంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే కుర్రాళ్ళని మనం అప్రిషియేట్ చేయడం అనేది నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఆయన మొహం ఆడు ఏం చేస్తున్నాడు, ఆడు బాగుంది, ఆడు ఏముందండి అనేటువంటి ఆ చీప్ మాటలు మనం మాట్లాడకుండా మనం ఎలా అయితే ఉన్నామో, మనం అత్తా ఒకింటి కోడలేలాగా మనం కూడా ఒకప్పుడు చిన్నపిల్లలమే, చిన్న ఆర్టిస్టులమే, డైరెక్టర్ పిలిచే సార్ 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 అని వెళ్ళిపోయిన వాళ్ళమే. ఇవాళ ఏజ్, అనుభవం ఇవన్నీ పెద్ద ఇచ్చాం కాబట్టి మనం కూడా చాలా గొప్పవాళ్ళుగా ఉన్నప్పుడు రేపొద్దున దే విల్ బికమ్. అందుకనే మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్, ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నాడు ఒక మహానుభావుడు. ఎందుకంటే మనకి ఎన్నో సమస్యలు వస్తుంటాయి, ఆ సమస్యలన్నింటినీ ఎదుర్కొని నిలబడి మళ్ళీ ఒక్క దెబ్బ కొట్టి దిస్ ఈజ్ మీ, ఇది నేను అని ప్రూవ్ చేసుకునేటువంటి స్థితి కలుగుతుంది. ముఖ్యంగా బూట్ కట్ బాలరాజు అందరికి ఇస్తున్నావు ప్యాంట్లు, ఒక్కడికైనా నేను ఎవరికైనా నమ్ముకుందామని, ఎందుకంటే నువ్వు ఇచ్చే ప్యాంట్ నాకు సరిపోదు. సో ఈ బూట్ కట్ బాలరాజు అనే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందాక మాట్లాడిన వాళ్ళలో ఒకతను ఉన్నాడు, అది చూస్తేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఎక్కువ కాదు అసలు మాట్లాడలేదు. గోకుల్ భారతి డిఓపి. అమ్మో, అసలు అతను ఎలా ఉన్నాడో అంత అద్భుతంగా తీసుంటాడు ఫోటోగ్రఫీ. మది గారి దగ్గర అసిస్టెంట్ అండ్ ఇప్పుడు దీనికి మనకి డిఓపిగా నేను చూశాను కొన్ని సీన్స్ అవి చూసినప్పుడు అద్భుతమైన ఫోటోగ్రఫీ డిఓపి. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్, విల్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ మై డియర్ డిఓపి. సో అఫ్ కోర్స్ నేను అందరినీ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఏమైనా నాకు ఇలాంటి అవకాశం నాకు కల్పించడం, ఎందుకంటే నేను మీ అందరికీ ముఖ్యంగా యంగ్స్టర్స్కి ఉపయోగపడాలనే నా ఈ కోరిక నెరవేర్చేందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరైనా కావాలనుకుంటే ఇంటికి వచ్చి పిలవండి. థ్యాంక్ యూ. అలాగే బ్రహ్మానందం గారికి ఒక బూట్ కట్ ప్యాంట్ కాకుండా ఒక శాలువతో సత్కరించాలని, అలాగే భాషా గారు టు ప్లీజ్ ప్రెసెంట్. గారు మీరు చెప్పినవన్నీ బాగున్నాయి, కానీ ఒకదాంతో మాత్రం మేము ఏకీభవించట్లేదు. మీరు ఐఎమ్ బికమింగ్ ఓల్డ్ అన్నారు, మీరు వినాల్సినటువంటి మాట కాబట్టి యూ విల్ నెవర్ బికమ్ ఓల్డ్. యూ అండ్ ఐ కెన్ నెవర్ బికమ్ ఓల్డ్. ఆ సంగతి నీకు తెలుసు. యూ ఆల్సో నెవర్ బికమ్ ఓల్డ్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చాలా మంది అంటారు, కానీ దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్ కదా. కాబట్టి ముఖ్యంగా దర్శకులు ఇందాక నాకు దీనికి ఎక్కడ కనపడలేదు, ఎక్కడున్నారు? శ్రీకోన్ రెడ్డి అంటే నాకు కనపడాలి ఆయన, అంటే నా హైటేనా నువ్వు దా. ఎందుకంటే ఈ మధ్య అందరం మన పొట్టులను తగులుతున్నాం. నిన్న ఏఎం రత్నం గారు తగిలారు, ఇప్పుడు ఈయన. మేమందరం మామూలుగా ఇట్లా కనపడతాం తప్ప చాలా విషయం ఉన్నాడు అని చెప్పడానికి చాలా బాగా తీశారండి. వెరీ నైస్, వెరీ గుడ్ లుకింగ్ షార్ట్స్ అండ్ ఆల్ దట్. ఎందుకంటే డైరెక్టర్కి మంచి స్టఫ్ దొరకాలి, మంచి భోజనం దొరికినప్పుడు చేయడానికి ఉంటుంది తప్ప ఏదో 2 పచ్చడి మెతుకులు వేస్తే ఏం తిరగలవు. సోహెల్ లాంటి తగిలాడు, భాషా లాంటి ప్రొడ్యూసర్ తగిలాడు. కాబట్టి ఈ సంవత్సరం
మీదే. థ్యాంక్ యూ వెరీ మచ్. నా సెలవు నాకు ఇస్తే తీసుకొని వెళ్ళిపోతాను. చిరునవ్వుకి చిరునామా అయిన మా బ్రహ్మానందం గారికి మరొకసారి ధన్యవాదాలతో చిరు సత్కారం, ఫెలిసిటేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు బూట్కట్ బాలరాజు టీమ్ ని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా సంతోషం బ్రహ్మానందం గారు. సోహెల్ మేడ్ సోహెల్స్ డే. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చాలా కావాలి, విజిబిలిటీ కావాలి, సినిమా వస్తుందని తెలియాలి. దానికి మీరు తోడ్పడినందుకు ఇవన్నీ కొంచెం కొత్తగా ఇంటికి రారా నీ సంగతి చెప్తాను. అంటే నువ్వు ఎంత దొరకవు కదా అని చెప్పి ఇక్కడ జేఆర్సీ దగ్గర లేకపోతే శిల్పకళా వ్యక్తులు ఉంటాయేమో అని వచ్చాను ఇక్కడికి. నువ్వు దొరుకుతున్నావారా నాకు? సరే చెప్తున్నా కదా. ఓకే, సోహెల్ పిలిచారు కాబట్టి వచ్చాను. ఓకే. ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ నమస్కారం. ముందుగా సోహెల్ గురించి చెప్పాలంటే చాలా విన్నాను, చాలా చూశాను. చాలా కష్టపడతాడని, 24% కష్టపడుతూనే ఉంటాడు. అండ్ తన 100% కాదు 200% పెట్టాడు ఈ సినిమాకి. అండ్ తను ఒక్కడే కాదు, ఒక సినిమా బయటకు రావాలంటే 24 క్రాఫ్ట్స్ లో ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ టు ద లైట్ బాయ్ టు ఎవ్రీ పర్సన్ ఇంక్లూడెడ్ ఇన్ దాట్, వాళ్ళందరూ కలిసి పనిచేస్తున్న ఒక సినిమా బయటకు వస్తుంది. సో మీరందరూ ఒక టికెట్ ని కొనుక్కొని థియేటర్కి వచ్చి సినిమాని చూడాలని కోరుకుంటున్నాను. అండ్ వీళ్ళ ట్యాగ్ లైన్ ఏదో ముందు చూశాను, మీ జీవితాలతో వీళ్ళ జీవితాలను మార్చేయండి. వీళ్ళందరి జీవితాలు అంటే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి లైట్ బాయ్, ప్రొడక్షన్ బాయ్, అందరి జీవితాలు మార్చచ్చు మీరు. సో కంపల్సరీ థియేటర్కి వచ్చి సినిమాని చూడండి. అండ్ ఐ రియలీ విష్ సోహెల్ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ బూట్కట్ బాలరాజు ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం రోషన్ గారు, అంటే ఇది సర్పంచ్ నిలబడ్డారు కదా సోహెల్ గారు బూట్కట్ బాలరాజులో, ఆయన గుర్తు బూట్ కట్టు. ఒకవేళ మీరు కనుక నిలబడితే గుర్తు నేను నిలబడితే నమస్కారం. థ్యాంక్ యూ అండి వచ్చినందుకు, ధన్యవాదాలు. ఇంట్లో కలుస్తాంగా ఇప్పుడు. మీరే చెప్పాలి, మీరు చెప్పాలి. మీరు అవైలబుల్ ఎప్పుడు ఉంటారు? నెక్స్ట్ టైం కూడా థ్యాంక్ యూ. నువ్వు ఒక్కడివి చాలరా. ఓకే, సో ఈరోజు మన కార్యక్రమానికి మరికొంతమంది స్పెషల్ గెస్ట్స్ విచ్చేశారు టీంని విష్ చేయడానికి. లక్కీ లక్ష్మణ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ హరిత గారిని అండ్ అలాగే అభి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ప్రొడ్యూసర్ మన జంబలకడి పంబ లాంటి సినిమాని అందించినటువంటి ఆచింత గోపీనాథ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సో బూట్కట్ బాలరాజు సినిమా గ్లోబల్ ఫిల్మ్స్ అండ్ అలాగే కథ వేరే ఉంటది బ్యానర్స్ నుంచి వస్తున్నటువంటి మూవీ. సార్, రిక్వెస్టింగ్ యూ ఫర్ యువర్ విషెస్. ఇచ్చేసిన అతిథులకు, ముందు వరుసలో కూర్చున్న విశిష్ట అతిథులకు నా నమస్కారములు. చిన్న సినిమాతోనే ప్రతి ఒక్కరి జర్నీ, ఈరోజు టాప్ పొజిషన్లో ఉన్న ప్రతి ఒక్కరి జర్నీ కూడా చిన్న సినిమాతోనే స్టార్ట్ అయినాయి. నా చాలా షార్ట్ స్పీచ్ ఉంటుంది. నాకు పెద్ద సోహెల్ గురించి చెప్పాలంటే, సోహెల్ నాకు చిన్నప్పటి నుంచి పరిచయము, ఒకే ఊరు. ఎప్పుడు చూసినా నేనన్న మొదలు ఎక్కడో పట్టుకున్న సినిమా అని. కానీ అతను ఆల్మోస్ట్ నాకు తెలిసిన కాంచి అంటే మనోడు ఒక 2nd క్లాస్ 3rd క్లాస్ నుంచి డాన్స్ బేబీ డాన్స్లు ఇవన్నీ చేసుకుంటే కరాకు వచ్చాడు. సోహెల్ గురించి జెన్యున్గా సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సోహెల్. థ్యాంక్ యూ. ముందుగా మన సోహెల్ని సపోర్ట్ చేస్తూ, విష్ చేస్తూ, ఆశీర్వదించడానికి వచ్చిన దర్శకులు, హీరోలు, నిర్మాతలు అందరికీ సోహెల్ తరఫున, మా బూట్కట్ బాలరాజు బృందం తరఫున నేను కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నా. శ్రీకాంత్ చెప్పినట్టు చాలా చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చిన హీరో మన సోహెల్. ఇందులో డైలాగ్ ఉన్నట్టు వాడు మనసులో ఏం పెట్టుకోడు, కుల్లం ఉంటాడు. చాలా మంచి వ్యక్తి, స్నేహానికి ప్రాణం ఇచ్చే వ్యక్తి, అందరినీ ఆదుకునే మనస్తత్వం ఉన్నాడు, కష్టపడి పైకి వచ్చిండు. ఈరోజు ఈ చిత్రంలో తన ఎఫర్ట్ అంతా పెట్టి అంత అద్భుతంగా చేశాడు. తన కోసం ఈ సినిమా అత్యద్భుతంగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే దర్శకులు శ్రీ కోనేటి అన్న
మంచి హిలేరియస్ గా కామెడీతోని ఎంటర్టైన్మెంట్ తోని ఈ సినిమా చేశాడు. నాకు కొన్ని సీన్స్ కూడా చూపించాడు సోహెల్ నాకు. అన్న నీకు కూడా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రొడ్యూసర్ భాషాబాయికి ఇది టర్నింగ్ పాయింట్ అయ్యి మంచి డబ్బులు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిత్రంలో నేను 2 పాటలు రాయడం జరిగింది. ఉండలేకపోతుందయ్యో మనసు నా మనసు, వెళ్ళలేకపోతుందయ్యో ఆ సంగతి నీకు తెలుసు, ఇన్ని నాళ్ళ ఇంత పెద్ద రాంది, ఇన్ని నాళ్ళ సంది చూడలేదు ఎంత రాంది, నువ్వు నవ్వుతుంటే ఎందయ్యో నా గుండె గుంజుతుందయ్యో, రాజు నా బాల రాజు రాజు నా బంగరి రాజు రాజు నారా రాజు రావేరా అని మా మిత్రుడు భీమ్ శిశురలియో అత్యద్భుతంగా స్వరపరిచిన 2 పాటలు నేను రాయడం జరిగింది. ఈ రోజు ప్రోమో రిలీజ్ అయింది, మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉండనా అని. రేపు పాట రిలీజ్ చేస్తున్నారు. నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా సినిమాలో February 2 మనం సినిమా చూస్తున్నాము. అందరం మన కథ వేరే అని చెప్పి థియేటర్లో చెప్దాం. థ్యాంక్ యూ సో మచ్. మీ జీతం నాకు ఎప్పుడు ఆ బిగ్ బాస్ షోలో బోలే గారు చెప్పినటువంటి మీకు ఎంతమంది పిల్లలు అంటే 1 through 5 అన్నారు ఆయన. అదొక నాకు మ్యాథ్స్ కొంచెం వీక్నెస్, అప్పటి నుంచి బాగా వచ్చేసింది నాకు మ్యాథ్స్. థ్యాంక్ యూ అండి. ఒకసారి ఈ సాంగ్ కూడా వినిపించాలి మాకు. ఇప్పుడు ఈ మధ్యలో భోలే అంటే హీరో అంటారు కాబట్టి పిల్లల గురించి డిస్కస్ చేయకపోవడం మంచిది అనుకుంటాను. ఓకే, సరదాగా. థ్యాంక్ యూ. అసలు చూస్తే కూడా తెలియట్లేదు మీకు పిల్లలు ఉన్నారని. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. ఈ సందర్భంగా ఈ సినిమా బూట్ కట్టు బాలరాజు అనే సినిమాకి మొట్టమొదటిసారి ఈ వేదిక మీద నేను ఉండడం గల కారణం, ఫస్ట్ భీమ్స్ తమ్ముడు నాకు ఫోన్ చేసి అన్న బూట్ కట్టు బాలరాజు సాంగ్ టైటిల్ సాంగ్ నువ్వు పాడాలి అని అడిగాడు. అప్పటికి నేను ఇంకా బిగ్ బాస్కి వెళ్ళలేదు. బిగ్ బాస్ వెళ్ళక ముందే నాకు కోరడం జరిగింది. బిగ్ బాస్ కంటే ముందు ఈ పాట నేను పాడాను. ఆ తర్వాత బిగ్ బాస్కి వెళ్ళడం, మీ అందరి ఆశీర్వాదంతో మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బిగ్ బాస్ వేదిక కూడా నేను చాలా రుణపడి ఉన్నాను. అలాగే ఈ సినిమాలో నేను పాడిన పాట రాసినట్టు దాని తర్వాత 2వ వ్యక్తి మా సోహెల్ అన్న. ఇంకా సోహెల్ అన్న అంటే మీ అందరికి తెలుసు. సో హెల్ నుంచి వచ్చాడు, ఇప్పుడు హెవెన్ గా ఏలుతాడు ఈ సినిమాతో నాకు తెలిసి. ఎందుకంటే నీ పేరులోనే హెల్, నువ్వు అనుభవించిన హెల్ ఉంది. ఇప్పుడు సో హెవెన్, డౌట్ లేదు. ఎందుకు ఇప్పుడే వచ్చిన ఐడియా నాకు. సో హెవెన్, సో హెవెన్ అంతే. ఇంకా ఇప్పటి నుంచి ఈ సినిమా నుంచి సో హెవెన్ అయితే వేదిక ముందు ఆశీలైనటువంటి ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు. అందరికి పేరు పేరున నా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. అలాగే మీడియా మిత్రులకు నా కళాభివందనాలు, ఐ లవ్ యూ. తర్వాత ఈ పాట నేను పాడిన పాట రాసినటువంటి మ్యూజిక్ చేసిన భీమ్స్ కి రాసినటువంటి దేవ్ పవర్, చాలా పవర్ఫుల్ గా రాసిన దేవ్, థ్యాంక్ యూ. తమ్ముడు ఎప్పుడు హై పిచ్ పాటలు చేస్తుంటాడు భీమ్స్. ఆయన సినిమాలు అన్ని కూడా హై పిచ్ లో ఉంటాయి. సో ఈ పాట కూడా మంచి హై పిచ్ లో దుమ్ము రేగింది. చాలా మంచి పాట. బూటు 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 బూట బూటు 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 కట్టు బాలరాజు, ఏ ఊరు వెళ్ళకుండా గడవదంట ఒక్కరోజు, బూటు 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 కట్టు బాలరాజు, ఊరు వెళ్ళకుండా గడవదంట ఒక్కరోజు. ఇంత హై పిచ్ లో ఉందండి. తమ్ముడు భీమ్స్ తమ్ముడి పాటలన్నీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన దర్శకులు మరియు మా ప్రొడ్యూసర్ పాషన్న, ఇంకా అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్న సోహెల్ అన్న ఐ లవ్ యూ. అసలు నీ గుణం ఇప్పుడు నేను చెప్తే మాటల్లో నీ ముందట ముఖస్థితి ఉంటుంది, కానీ ముఖస్థితిగా నేను చెప్పడం కరెక్ట్ కాదు. కానీ నిజంగా చెప్తున్నా, అమ్మతోడు అద్భుతమైన మనిషివి నువ్వు. ఇటీవల ఒక అద్భుతమైన పని చేసావు నువ్వు. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి 7 వరకు అండి. మీకు చెప్పాలి, ఎక్కువసేపు మాట్లాడతానని చెప్పి ఎప్పుడు దిగిపోతున్నాను అనుకోకండి. దసరాగా అంటున్నా, సారీ, సరదాగా. దసరా డైరెక్టర్ అని ఉన్నారు కదా, అందుకే. ఓకే, సో సోహెల్ అన్న ఈ మధ్యలో గ్రూప్ 1 నుంచి సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు గ్రూప్ క్రియేట్ చేసామన్నా. అందులో ఆల్ కంటెస్టెంట్ అందరూ కూడా అందులో జాయిన్ కావడం, మేము అందరం కూడా మొదటి నుంచి ఇప్పటిదాకా పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది.
మా అందరి ఆశీర్వాదం నీకు ఖచ్చితంగా ఉంటుందన్న. తర్వాత బిగ్ బాస్ లో నా కోసం నువ్వు స్టేజ్ మీదకి వచ్చినావన్నా, ఐ లవ్ యూ, నేను ఎప్పుడు మర్చిపోను. నిజంగా చెప్తున్న జనాలకి, ప్రతి ఒక్కరూ కూడా సోహెల్ అన్న సినిమా, సోహెల్ అంటే బిగ్ బాస్ లో ఒక అద్భుతమైనటువంటి పెర్ఫామ్ చేసిన వ్యక్తి, చాలా మంచి మనసున్న వ్యక్తి. ఆయన తర్వాత ఆ పేరు నాకే వచ్చింది అనుకుంటాను. మరి మీరు హీరోగా ఎప్పుడు చేస్తున్నారు? బోలే అంటే హీరో, హీరో అంటే బోలే. ఈ సందర్భంగా అల్లో మేరే బెల్లా అంటూ పిల్లే రావాలే, గుర్రాలు బండే ఎక్కాలే, బొట్ట బొట్ట తీరే కట్టి బొమ్మంచు రైకే తొడిగి పిల్లంబల్ల సప్పులతోటి పల్లి పీటల మీదకి ఎక్కాలే. అంటే హీరో, హీరో అంటే బోలే. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్ అండి. మీ నోటితో, సుమగారి నోటితో హీరో ఎప్పుడు అనిపించుకోవడం అనేది, ఆ మాట మీ నోటి ద్వారా వినడం, ఆహా ఎంత కమ్మగా ఉందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బోలే గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బూట్ కట్ బాలాజీ పెద్ద హిట్ చేయాలి మన అందరం కలిసి. చాలా అద్భుతమైన సినిమా. బాయ్. థ్యాంక్ యూ బోలే. మీడియా మిత్రులకు మరియు నా ఫ్రెండ్స్కి, నా 10th క్లాస్ బ్యాచ్ వచ్చిన వాళ్ళందరికీ, తర్వాత ఇక్కడ వచ్చిన ఇంతకుముందు బ్రహ్మానందం గారు వచ్చారు, సార్ వెళ్ళిపోయారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మన మంచు మనోజ్ గారికి అండ్ సందీప్ కిషన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. బోలే షావలి అన్న, అండ్ మన బెక్కే వేణుగోపాల్ గారికి, అండ్ కాసల్లా శ్యామ్ గారికి, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మణి గారికి, అండ్ కో ప్రొడ్యూసర్ మన పండు అండ్ మామిడిజెట్టి శ్రీనివాస్ గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాకి ముఖ్యంగా మెయిన్ కారణం బెక్కే వేణుగోపాల్ గారు చాలా మంచిగా స్టోరీ నేరేట్ చేశారు, మొత్తం దగ్గరుండి మొత్తం చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బెక్కే వేణుగోపాల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా వదిన బెక్కెం బబిత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్, థ్యాంక్ యూ. తర్వాత వచ్చేసి మా అక్క, మా బావ గారు వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఈ సినిమాని ఇంత నేను ఈ స్టేజ్ మీద తీసుకురావడానికి ప్రధాన కారణం నా బ్రదర్స్ రషీద్ అండ్ సాదిక్, వాళ్ళ సహకారంతో ఇంత ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ మై బ్రదర్స్. తర్వాత ఇక్కడ మన పనిచేసిన టెక్నీషియన్స్, మన ఆర్ట్ డైరెక్టర్ మన విఠల్ గారికి, తర్వాత మన మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ అన్నకి, తర్వాత వచ్చేసి ఆరా చేసిన మన అనుదీప్ అన్నకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మన డిజైనర్ ధని ఎల్ఏ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. తర్వాత ముఖ్యంగా మన ఈ సినిమాకు మన డిస్టర్బ్ చేదురాబాయ్ వచ్చేది 2 మాటలు. మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి నేను. మా డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా తీశారు. నేను ఒక పాయింట్ చెప్తే, లేదండి ఈ పాయింట్ కాదు పాషా గారు, దీనికన్నా 100 రెట్లు నన్ను సాటిస్ఫాక్షన్ చేసే విధంగా నన్ను చూపించారు. చాలా చాలా థ్యాంక్స్ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా తర్వాత నా బ్రదర్, నా వెల్విషర్, నా ఫ్రెండ్ సోహెల్ గురించి చెప్పాలి. ఒక వ్యక్తికి సినిమా ఫ్యాషన్ అంటే ఇంత పిచ్చి అనేది నేను నా ఫ్రెండ్ సోహెల్ అని చూశాను. చాలా చాలా థ్యాంక్స్ సోహెల్, నీతో చేస్తున్నందుకు చాలా గర్విస్తున్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా చాలా థ్యాంక్స్ నీతో సినిమా చూస్తున్నందుకు. తర్వాత ఈ సినిమాలో ముఖ్యంగా హీరోయిన్ మేఘలిక గురించి చెప్పాలి. చాలా మన తెలుగమ్మాయి, చాలా తెలుగమ్మాయి. సో ఎలా చెప్పాలి నాకు తెలియదు, బట్ తెలుగమ్మాయి చాలా మంచి అమ్మాయి. షూటింగ్ టైంలో కానివ్వండి, తర్వాత షూటింగ్ టైంలో కానీ చాలా సపోర్ట్ చేశారు. సో ఇదండి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడ వచ్చిన వాళ్ళ పెద్దలందరికీ చాలా థ్యాంక్స్. అండ్ సోహెల్ ఫ్యాన్స్ కి మరియు ఇతరులకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమాని బూట్ కట్ బాలరాజు February 2న రిలీజ్ అవుతుంది. అందరూ గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత ఎవరైనా పేర్లు మర్చిపోతే సారీ, ఏమనుకోద్దండి. మన మణి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి, మీ సపోర్టింగ్ చాలా ఉపయోగపడింది మనకు. సో చాలా చాలా థ్యాంక్స్ అండి. రైట్ అండి, బాయ్. అందరూ సందీప్ కిషన్ గారు, శ్రీకాంత్ గారు, సాయి రాజేష్ గారు, మన సారీ బ్రదర్ ఏమనుకోవద్దు బ్రదరు, మా వీరాజాశ్వన్ గారు, సారీ మన లక్ష్మణ్ సినివిజన్ నుంచి నా ఫస్ట్ మూవీ ప్రొడ్యూసర్ లక్ష్మణ్ కూడా వచ్చి ఉన్నారండి. లక్ష్మణ్ కూడా ఓకే. మరి బక్కం వేణుగోపాల్ గారు, మరియు మామిడిచెట్టి సీనన్న, కాసాల శ్యామన్న,
ఎంటైర్ టీం అంతా అందరు ఇక్కడికి వచ్చేసినటువంటి పండు కోపుటి సార్, మణికుమార్ గారు, మన లక్కీ లక్ష్మణ్ ప్రొడ్యూసర్స్ అండ్ అనిత గారికి, మరి అది అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నేను చాలా మందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఈ సినిమా 2.5 సంవత్సరాల క్రితం ఈ మూవీ స్టార్ట్ అయిందండి. ఈ స్క్రిప్ట్ వర్క్ జరగడానికి కారణం ఫస్ట్ బక్కం వేణుగోపాల్ గారు, నా మిత్రుడు. ఫస్ట్ స్క్రిప్ట్ నేను గోపి దగ్గరికి వచ్చి కలిసినప్పుడు గోపి ఒక పాయింట్ చెప్పాడు, ఇలా కావాలా అంటే దాన్ని బ్యాక్టాప్ చేసి చెప్పిన వెంటనే వితిన్ 3 daysలోనే నాకు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. వెంటనే సోహెల్ని, మన పాషా గారిని గిట్ట తీసుకొచ్చి పరిచయం చేసి ఈ మూవీ చేస్తున్నామని చెప్పేసి అన్నారు. ప్రతి విషయంలో ఈ రోజు వరకు కూడా నాకు బక్కం వేణుగోపాల్ వెన్నంటూ ఉండి, ఒక వెన్నుపూసలాగా ఏదైతే ఒక పట్టు అంటాం కదా, ఆ పట్టులాగా మా వెన్నంటూ ఉండి ఈ సినిమాని ఈ రోజు వరకు కూడా మా వెనక ఉండి నడిపించాడండి. పాషా గారి గురించి చెప్పాలి, ఫస్ట్ కొంత అమౌంట్ పెట్టుకొని దిగాడండి తను ఈ సినిమాకి. బట్ ఈరోజు మొత్తం సోలో ప్రొడ్యూసర్గా తను పడ్డ కష్టం ఇంత అంత కదండి, అతనుకున్న ప్యాషనే ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చింది ఆ సినిమాని. దాని తోడు సోహెల్, ఈ పాషా గారికి ధైర్యం ఎవరు అని అంటే సోహెల్ తన భుజాల మీద వేసుకుని, భయ్యా నేనున్నా, ఏం కాదు, మనం చేద్దాం, సినిమా బాగుంది, ఈ కథ బాగుంది, నన్ను నమ్ము అని తన వెనకాల ఉండి ఈ రోజు వరకు సపోర్ట్గా ఈరోజు ఇలాంటి ఫంక్షన్ చేస్తున్నట్టే బికాస్ ఆఫ్ ఓన్లీ సోహెల్. తన ఐడియాలజీ ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటుందండి. తను ఏదైనా ప్రతి ఒక్కటి నాతో, అన్నా ఇలా చేద్దామా, అన్నా ఇలా వెళ్దామా, రైట్, ఓకే సోహెల్, నీకు ఎలా అనిపిస్తే అలా వెళ్దాం, అలా చేద్దాం. ఈ రోజు వరకు ప్రమోషన్ విషయంలో కూడా అన్న ఇంతమంది ఇలా పిలుస్తున్నా, ఇలా చేద్దామన్నాను. ఈ రోజు వరకు అంటే నాలాంటి దర్శకులకి ఇంత మంచి తీసిన సినిమాని జనాల వరకు తీసుకెళ్లాలంటే ఇలాంటి సపోర్ట్లు ఉండాలండి. ఇలాంటి సపోర్ట్ లేకపోతే నాలాంటి డైరెక్టర్లు వెనకనే పడిపోతారు. నా అబ్బాయిల సమయమా సినిమా కూడా ఫస్ట్ బాగుందనే టాక్ వచ్చింది, కానీ జనాల్లోకి వెళ్ళలేకపోయింది. సో మళ్ళీ ఈ సినిమా కూడా నేను ఇలాంటి పరిస్థితి వస్తుందేమో అని భయపడ్డాను. కానీ సోహెల్ని, పాషా గారిని, మా బక్కం వేణుగోపాల్ గారు వీళ్ళందరూ నా వెనక ఉండి ఏం కాదు, భయపడవద్దు, ఈ సినిమా చేస్తున్నాం, ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామనే ధైర్యాన్ని నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళందరికీ. తర్వాత ఇంద్రజ గారు, ఆవిడ ఈరోజు రాలేకపోయారు, తనకు వేరే షూటింగ్ ఉండడం మూలంగా. మేము అనుకోకుండా ఈరోజు ఈ డేట్ ఫిక్స్ చేయడం మూలంగా ఆమె డేట్ లేకపోవడం, ఆమె రాలేకపోయింది. ఇంద్రజ గారి గురించి చెప్పాలండి, ఈ సినిమాకి బయట తను తీసుకునే రెగ్యులర్ రెమ్యునరేషన్స్ వేరే ఉంటాయి, పర్ డే ఇంత అని చెప్పి. అలా కాకుండా ఫస్ట్ నేను కథ చెప్పిన వెంటనే, సార్ మనం చేస్తున్నాం సార్ అంటే రెమ్యునరేషన్ గురించి డిస్కషన్స్ వచ్చాయి. ఏం పర్లేదండి, నాకు బయట ఇచ్చే దాని మీద 50% తగ్గించి నాకు ఇవ్వండి, నేను చేస్తున్నాను ఈ సినిమా అని చెప్పేసి ఇంద్రజ గారు చెప్పడం జరిగింది. లాస్ట్ డే షూటింగ్కి డేట్లు లేవు, అందరు కాంబినేషన్, ఆ కాంబినేషన్లో డేట్ అడిగాం. ఆవిడ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఈ సినిమాకి ఆ డేట్ ఇచ్చి వితౌట్ రెమ్యునరేషన్ తోడు కూడా ఆవిడ ఈ సినిమాకి చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. తర్వాత మా బీమ్స్ సిసిడిలియో, ఇప్పుడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు బ్రదరు. అయినప్పటికీ ఎప్పుడు ఫోన్ చేసి సపోర్ట్గా, అన్నా సూపర్ ఉందన్న సినిమా, చాలా బాగా వచ్చింది, మీరేం అధైర్యపడకూడదు అంటూ ధైర్యం ఇస్తూనే ఉంటాడు. మొన్న కూడా ట్రైలర్ లాంచ్కి వచ్చినప్పుడు కూడా చాలా బాగా మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ బీమ్స్. అదేవిధంగా ఈ కెమెరామెన్ డిఓపి గోకుల్ భారతి, ఫస్ట్ నాకు పరిచయం అయినప్పుడే అతని టాలెంట్ ఏంటి అనేది నాకు తెలిసిందండి. నేను ఫస్ట్ డే షూట్ చేస్తున్నప్పుడే అతనికి చెప్పా, బ్రదర్ నువ్వు మంచి పెద్ద కెమెరామెన్ అవుతావు అని చెప్పినండి. ఈ రోజు వరకు కూడా తను చాలా ఇన్నోసెంట్గా ఉంటాడు, ఎవరితో మాట్లాడు, ఏం చేయడు, అలా తను చేయడం జరిగింది. థ్యాంక్ యూ గోకుల్. అదేవిధంగా
శాంతి నాయుడు గారు కొద్ది రోజులు తను కూడా పనిచేశారండి ఈ సినిమాకి. అన్న శ్రావణ, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మిమ్మల్ని ఎప్పుడు నేను మరవను, ఎందుకంటే మీరు మాకు ఎప్పుడు విన్నంటే ఉంటారు, అది నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే అగో ఇప్పుడే భీమ్స్ గురించి మాట్లాడుతున్నా, భీమ్స్ వచ్చేసిండు. థ్యాంక్ యూ భీమ్స్. సో ఈ కథ గురించి తీసుకుంటే అండి, ఫస్ట్ ఈ కథ రాస్తున్నప్పుడు గోపి మేమంతా డిస్కషన్ చేస్తున్నప్పుడు ఫణికృష్ణ ఆచింత గోపీనాథ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో బూట్ కట్ బాలరాజు February 2nd in theaters. ఇప్పుడు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. గోవాలో అందరు బాగున్నారా? గోవాలో అందరు బాగున్నారా? థ్యాంక్ యూ సోహెల్ అని పిలిచినందుకు. చాలా 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 బిజీగా ఉంది నేను. యాక్చువల్లీ నా ఫ్రెండ్ కూడా అదే రోజు అంబాజీపేట రిలీజ్ అవుతుంది. సో ఇంకొక ఫ్రెండ్ది కూడా ప్రీ రిలీజ్ అవుతుంది. 2 సినిమాలకి ఆల్ ది బెస్ట్. రాకపోతే ఎక్కడ మళ్ళీ ఇంటర్వ్యూలో తిడతాడో అని అనుకుని మధ్య అందరం తిడుతున్నట్టున్నాడు. తమ్మునేలు అవదలుచుకోలేదు నేను, అందుకే వచ్చేసాను. యా, బ్రహ్మానందం గారు ఇందాక చెప్పినట్టు ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయదు, ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో. సోహెల్, నీ ఆట ఎప్పుడు మొదలవుద్దో తెలియదు కానీ ఖచ్చితంగా స్టార్ట్ అవుద్ది. ఒక్క శుక్రవారం చాలా మారిపోద్ది. చాలా చాలా నాకు మేము పర్సనల్గా కలుస్తుంటాం రెగ్యులర్గా. ఈ సినిమా కోసం చాలా చాలా స్ట్రగుల్ అయ్యాడు. తన కష్టం కోసమైనా ఈ సినిమా ఆడాలనిపిస్తుంది నాకు. ఒక హీరో అంటే ఏదో సినిమా చేసి వెళ్ళిపోవడం కాదు. సో రిలీజ్ వరకు అలా బ్లడ్ పెట్టి తన సర్వశక్తులు వడ్డీ ఈ సినిమా కోసం కష్టపడుతున్నాడు. నేను థియేటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని వెళ్ళి సినిమా చూస్తా ఖచ్చితంగా. అంటే నాకు అంత ఎమోషన్ ఉంది నీ మీద, నువ్వు పడే కష్టం చూస్తే. అంటే నేను అలాగనే నాకు కొబ్బరి మట్ట రోజులు గుర్తొస్తున్నాయి. ఇంకొక సింగ్ ఏంటంటే, అప్పుడు మమ్మల్ని ఆ 10 ఏళ్ళు నన్ను ఎంకరేజ్ చేసిన సందీప్ కిషన్ భయ్యానే మళ్ళీ మనలాంటి వాళ్ళందరికి సేవియర్ తను. సో ఆల్ ది బెస్ట్ ద ఎంటైర్ టీమ్. డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్, ప్రొడ్యూసర్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సారేష్ గారు. లుకింగ్ ఫార్వర్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమ గారు, మీ ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్. నేను చాలా లో ఎనర్జీతో వచ్చాను. టీవీలో కన్నా బయట అసలు తగ్గేదే లేదు. మీరు we are born like this, no, we will live like this only. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. చిట్లు పెట్టినా సరే ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ చేయాలో తెలియని అమాయకులు బూట్ కట్ బాలరాజ్ ఏమో. కానీ సోహెల్ నాకు తెలిసి ఆయన క్వశ్చన్లు, ఆయన ఆన్సర్లు, పేజీలు, మొత్తం స్టోరీ అంతా ఆయన రాసేసుకున్నాడు. సో నాకు తెలిసి సోహెల్, యువర్ పెయిన్, స్ట్రగుల్, అవన్నిటికీ ఆన్సర్ ఇదిగో ఇక్కడ పోస్టర్ చూస్తే తెలిసిపోతుంది. టుడే యూఆర్ హియర్ బికాస్ ఆఫ్ ఆల్ దాట్, అండ్ వీఆర్ హియర్ బికాస్ ఆఫ్ ఆల్ దాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, మా అందరికి ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇంత మంచి ఎంకరేజ్ చేస్తున్న ఆడియన్స్ అందరికీ. అలాగే ఈరోజు ముఖ్యంగా బ్రహ్మానందం గారిని, మీమ్ గాడ్ బ్రహ్మానందం గారిని, అండ్ అలాగే మనోజ్ అన్నని ఇక్కడ చూడడం, కలవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆల్వేస్ సపోర్టింగ్ సందీప్ బ్రో, థ్యాంక్ యూ. ఐఎమ్ సో గ్లాడ్ టు మీట్ యూ హియర్. అలాగే ఇక్కడ వచ్చిన అతిథులందరికీ, ద హోల్ టీమ్ ఆఫ్ బూట్ కట్ బాలరాజు. ఐ థింక్ మీరు February 2nd గట్టిగా సౌండ్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. Thank you so much, Viraj. Speak a few words. Thank you. Firstly, the God of Memes, Brahmanandam Garu, thank you so much అండి. మీరు ఈరోజు వచ్చి మా టీంకి
ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ఇట్ డెఫినెట్లీ మీన్స్ అ లాట్. అండ్ మనోజ్ గారు మేము వెళ్ళి ఇన్వైట్ చేయగానే ఆయన అస్సలు హెజిటేట్ చేయకుండా he so wanted to come and wish us luck. Thanks Manoj garu, ఈరోజు మీరు వచ్చి మా టీమ్కి సపోర్ట్ చేసినందుకు ఇట్ మీన్స్ అ లాట్. అండ్ టు ఆల్ ద గెస్ట్స్ హియర్, సాయి రాజేష్ గారు, యూ హ్యావ్ బీన్ ఎ లక్కీ చార్మ్ టు మెనీ పీపుల్. ఐ హోప్ అది మాకు కూడా అవుతుందని. అండ్ శ్రీకాంత్ గారు, ఐ థింక్ గోదావరి ఖని, కరీంనగర్ అబ్బాయిలు అంత ఈజీగా ఏది వదలరు అనుకుంటా. I can see it in you and Sohel and all of in my writer too. Sandeep Garu, thank you for being here. To all the guests. Yeah. ఇకపోతే మా సినిమా బూట్కట్ బాలరాజు, మేము టీం అందరం కలిసి చాలా రోజుల నుంచి we've been working very hard. Finally ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు. It feels very special. నేను మా టీం అందరికి అండ్ యాక్చువల్లీ సోహెల్కి ఈరోజు ఇంత అటెన్షన్ దొరుకుతుందంటే he deserves it అండి, because నేను పర్సనల్గా బీన్ సీయింగ్ హిమ్, వాచింగ్ హిమ్ వర్కింగ్ వెరీ హార్డ్ ఎవ్రీ డే. ఎంత ప్రాబ్లం వచ్చినా నెక్స్ట్ డే హిల్ వేకప్ లైక్ ఎ రాక్, అండ్ దట్స్ వెరీ ఇన్స్పైరింగ్. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ విష్ సోహెల్ అమేజింగ్ లక్ విత్ దిస్ ఫిలిం. తనకొక్కరికే కాదు, మా డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, మ్యూజిక్ అనుదీప్, బీన్స్ గారు, అందరికీ ఐ విష్ యూ ఆల్ వెరీ లక్. ఎవరిదైనా పేరు మర్చిపోతుంటే క్షమించండి. అండ్ ఈరోజు బ్రహ్మానందం గారు వచ్చారు కాబట్టి, సినిమా హిట్ అయినోడు అమ్మా అని ఒక రకంగా అంటాడు, ఫ్లాప్ అయినోడు అమ్మా అని ఇంకో రకంగా అంటాడు. అప్పుడప్పుడు చిన్న సినిమా చచ్చిపోతుందేమో అని అనిపిస్తుంది. మీరు మీ వస్త్రాలంకరణ మీద పెట్టిన ధ్యాస మా మూవీ మీద పెడితే కూడా బాగుంటుందని అంటున్నాను. మేము ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నాం, మీరు తీసుకెళ్ళండి. You're waiting. Feb 2nd theaters లో కలుద్దాము. Please come down to our film. అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. Thank you so much. మేఘా లాస్ట్ అందరికి నమస్కారం. ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉంటూ మా సోహెల్ కి సపోర్ట్ చేసినటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రుల వరకు కూడా వచ్చి సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ సోహెల్ ఒక గత 2-3 ఇంటర్వ్యూస్ చూస్తాను, ఎపిసోడ్ చూస్తా ఉన్నా, సోహెల్ నీడ్స్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ అని చెప్పేసి సోహెల్ చెప్పడం జరుగుతా ఉన్నది. అండ్ సోహెల్ ఇవాళ చూస్తున్నావు హౌ మెనీ పీపుల్ ముచ్చట్ల తర్వాత ఎంతమంది వచ్చి చూస్తున్నావు సపోర్ట్ చేస్తున్నందుకు, నీకు అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ థ్యాంక్ యూ సుమక్క, హర్డ్ అ లాట్ గుడ్ వర్డ్స్ ఫ్రమ్ సోహెల్. యూ సపోర్ట్, మీరు కూడా చాలా సపోర్ట్ చేసారు. అది ఎందుకక్క రియల్. అండ్ సందీప్ అన్న అండ్ యూనో మన బేబీ మూవీ టీమ్, రాజేష్ అన్న, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కేమ్ అండ్ యూనో దే ఆర్ సపోర్టింగ్ యూ. అండ్ కంగ్రాచులేషన్స్ సోహెల్. అండ్ కోనేటి సీనన్న గురించి చెప్పుకోవాలి. 10-15 years నుంచి పరిచయం నాకు, when I was trying as a singer. సో సీనన్న, కంగ్రాచులేషన్స్ సీనన్న, వెరీ ఆల్ ది బెస్ట్ అన్న. ఈ మూవీ మంచి పెద్ద హిట్ అవ్వాలని, సీనన్నకు పెద్ద హిట్ అవ్వాలని, సోహెల్కు పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం. బెక్కం వేణన్న, కంగ్రాచులేషన్స్ అన్న, సపోర్టింగ్ లాడ్ ఆఫ్ గుడ్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన వాళ్ళందరూ సార్ నమస్తే సార్, అందరికి కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్ యూ. ఎస్ మీరు చెప్పండి. నమస్కారం. బూట్కట్ బాలరాజు Feb 2nd వస్తుందండి. ఈ సినిమాలో హీరోగా చేసిన నా మిత్రుడు, మనందరి మిత్రుడు, మన హీరో సోహెల్ గారికి, అలాగే ఈ సినిమా డైరెక్టర్ శ్రీను గారికి, అలాగే ఈ సినిమా నిర్మించిన బెక్కం వేణుగోపాల్ సార్కి, ఆశా గారికి, ఈ నలుగురు, ఈ సినిమా చేసిన ఈ నలుగురికి, మాది కేవలం వచ్చిపోయే పాత్రలే. ఈ నలుగురి కోసం సినిమా ఆడాలండి. ఎందుకు చెప్తున్నానంటే, సోహెల్ గారు, మన హీరో గారు ఈ సినిమాలో తన బ్లడ్ పెట్టేశారు. తన బ్లడ్ పెట్టేశారు. తన దగ్గర ఉన్న ఆస్తినంతా పెట్టేశారు. తన దగ్గర ఉన్న రూపాయి పోగు చేసుకున్న ప్రతి రూపాయి ఈ సినిమాలో ఇన్వెస్ట్ చేశారు. ఈ సినిమా కోసం తను దాచుకున్న, గల్లా పెట్టెలో దాచుకున్న రూపాయిని కూడా తీసి ఈ సినిమా కోసం ఇన్వెస్ట్ చేశారు. ఆ రూపాయి విలువ నాకు తెలుసు. ఆ రూపాయి ఎలా సంపాదించాడో తెలుసు. ఆ రూపాయిని ఎలా దాచిపెట్టాడో, ఈ రోజు ఎలా ఖర్చు పెట్టాడో నాకు తెలుసు.
కేవలం అది మిమ్మల్ని నమ్ముకొని, ప్రజల్ని నమ్ముకొని, జనాన్ని నమ్ముకొని, సినిమాని నమ్ముకొని, సినిమా మీద ఉన్న ప్రేమను నమ్ముకొని, ఆసక్తిని నమ్ముకొని, తన ఆశయాన్ని నమ్ముకొని, రేపటి భవిష్యత్తు కోసం తన దగ్గర ఉన్న ప్రతి దాన్ని ధారపోసి ఇవాళ ఈ సినిమా నిర్మించి Feb 2nd మీ అందరి ముందు తీసుకొస్తున్న సోహైల్ అన్నకి ఈ సినిమా ఆడాలి. ఈ సినిమా తర్వాత 10 సినిమాలు, 15 సినిమాలు, 20 సినిమాలు తను హీరోగా సంతకాలు చేయాలని మనస్ఫూర్తిగా ఆయన స్నేహితుడిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో సహకరించిన పాషా గారు, ఆయనది పెద్ద చెయ్యి. ఆయన చూస్తే పెద్ద మనిషిలా కనిపిస్తారు, ఇంత కొంచెం లావుగా కనిపిస్తారు, కానీ చాలా పెద్ద మనసు ఆయనది. ఆయన ఈ సినిమా విషయంలో సోహెల్ గారికి ఆయన అండగా నిలబడ్డట్టు ఎవ్వరు నిలబడలేదు. అండగా కాదు, దండగా కాదు, నేనున్నా నీకోసం అని ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక స్నేహితుడిగా, ఒక ఆపద్ బాంధవుడిగా ఈరోజు పాషా గారు నిలబడ్డారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే 3 సంవత్సరాల నుంచి నాతో తిరుగుతూ పాట చేయించుకుంటూ, యాక్సిడెంట్ అయినా కూడా, కాళ్ళు ఇరిగిపోయినా కూడా ఒక డైరెక్టర్ సినిమా మీద ప్యాషన్ తోటి కొన్ని సంవత్సరాల కష్టాన్ని ధారబోసి 2 వ్యక్తుల్ని పట్టుకొని సినిమా నిర్మాతగా, ఒక హీరోగా పెట్టుకొని 3 సంవత్సరాల నుంచి రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని కుటుంబాన్ని వదిలేసి ఈ సినిమాకి ఎలా కష్టపడ్డాడో మన డైరెక్టర్ శ్రీనివాస్ గారి కోసం ఈ సినిమా ఆడాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటేనండి, రేపేమవుతుందో ఈరోజు మనకు తెలియదు, ఎల్లుండి ఏమొస్తుందో ఈరోజు మనకు తెలియదు. అయినా కూడా ఎక్కడో దాచుకున్న నమ్మకం, ఏది సినిమాలో రావాలి, నటించాలి, సినిమాలో రావాలి, సినిమా నిర్మించాలి, సినిమాలో రావాలి, సినిమా తీయాలి అనే ఆశ ఎప్పుడైతే పురుడు పోసుకుందో, ఆ ఆశని ఎక్కడ చావనివ్వకుండా ఈరోజు ఇక్కడికి వచ్చి కొన్ని కోట్ల మంది ముందు నిలబడి ఈ సినిమాని ఎలాగైనా తీసి ప్రజల్లోకి వెళ్ళాలని ఒక దృఢ సంకల్పం ఏదైతే ఉందో, అలాంటి దృఢ సంకల్పం కోసం ఈ సినిమా ఆడాలి. అలాంటి దృఢ సంకల్పాన్ని మీరందరూ బలపరచాలి. ఇలాంటి వ్యక్తులు ముందుకొస్తే, ఇలాంటి వ్యక్తులను చూసి ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళు చాలా మంది సినిమాల్లోకి వస్తారు. వాళ్ళ ఆశల్ని, వాళ్ళ ఆశయాల్ని బిగ్ స్క్రీన్ మీద చూసుకుంటారు. ఇలాంటి వాళ్ళందరూ మీరు ప్రేమించాలని, మనస్ఫూర్తిగా దీవించాలని, మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించాలని, రేపు మీరందరూ సినిమాలోకి వచ్చి, థియేటర్లోకి వచ్చి వాళ్ళు పడ్డ కష్టాన్ని మీరందరూ గుర్తించాలని, వాళ్ళని చూసి చాలా మంది సినిమాల్లోకి వచ్చి కొత్త సినిమాల్లో కొన్ని వేల సినిమాలు నిర్మించి కొన్ని వేల మందికి కడుపు నింపాలని, కొన్ని వేల మందికి పని కల్పించాలని, కొన్ని వేల సినిమాల నిర్మాణం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతసేపు నా మాట విన్నందుకు, అవకాశం ఇచ్చినందుకు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, విచ్చేసిన వాళ్ళందరికీ జై హింద్, నమస్కారం. ఏ మంచి పని జరిగే ముందన్నా ఫస్ట్ వినాయకుడిని తలుచుకోవాలంటారు, ఏ పూజ ముందన్నలా. అలా మా సినిమా ఇండస్ట్రీకి ఏం మంచి పని జరగాలన్నా, మంచి జరగాలన్నా ఫస్ట్ మా సుమాకని తలుచుకోకుండా జరగదు. లవ్ యూ అక్క. అండ్ ఇది నేను ఇక్కడ ఉన్నాను కాదు, జెన్యూన్గా చెప్తాను. అంటే నాకే ఎన్నో చోట్ల ఎన్నో రకాలుగా అసలు బయటకి ఎవరికి తెలియకుండా రకరకాలుగా సపోర్ట్ చేస్తుంది సుమాక. యూజువలీ అక్కడికి అంత క్రెడిట్ బయటకు రాదు, చెప్పుకోదు. సో ఐ థాట్ ఐమ్ టేకింగ్ దిస్ ఆపర్చునిటీ టు సే ఇట్. కానీ అన్నిటికన్నా వీళ్ళు ఫస్ట్ నేను చాలా ఆనందపడింది, అక్క నీకు అగేన్స్ట్కి నువ్వే ఒక బ్రహ్మాస్త్రాన్ని తయారు చేసుకుని స్టేజ్ మీద నిలబెట్టి మీ ఇద్దరి మధ్యలో స్టాండప్ కామెడీ జరుగుతుంటే చూడడానికి చాలా హ్యాపీగా ఉండింది అక్క. And so very happy to see Roshan as confident and looking so confident on camera. Congratulations to him. Now Bootcut Balraj ko vachesariki, of course first and most important Sohail. నాకు సోహెల్ డీ ఫర్ దోపిడీలో చాలా మంది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఫిల్మ్స్ లో ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో సోహెల్ ప్లే చేస్తాడు అనమాట. ఆ రోజు నేను లోపల ఏదో షూట్ కి, నాకు ఆ రోజు షాట్ లేదు, నేను లోపల రూమ్ లో ఉన్నా. సడన్ గా బయటకు వస్తే డీకే రాజు, దానికి ప్రొడ్యూసర్ రాజన్ డీకే, వాళ్ళు వచ్చి అంటున్నారు, మరి నీకన్నా దారుణంగా ఒకటి తరిగాడు, ఒరిజినల్ గ్లాస్ టేబుల్ పగలగొట్టి పడిపోతున్నాడు దాని మీద అని. లోపలికి ఎవరు చూస్తే సోహెల్. అది కెమెరాలో కనిపిస్తుందా కనిపించలేదు అనవసరం, నా పని ఇది. మళ్ళీ వాళ్ళు ఏమిస్తారు నేను సరిగ్గా చేయాలని తాపత్రయంతో చేతులు కాళ్ళు మళ్ళీ తగ్గొట్టుకుని మరీ చేసిన వ్యక్తి సోహెల్. అండ్ చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక జర్నీ ఉంటుంది. మనం ఒకటిసారి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు సినిమా ఇండస్ట్రీలో 2 రకాల వ్యక్తులు పనిచేస్తున్నారండి. ఒకటి అదృష్టాన్ని నమ్ముకుని వచ్చిన అవకాశాల్లో ఎంత బెస్ట్గా చేయగలం అని చూసుకునే వాళ్ళు. రెండోది మనకు అవకాశాలు వచ్చినా రాకపోయినా మన సొంత అవకాశాలు మనమే సృష్టించుకుని మన సంకల్పంతో ముందుకెళ్ళాలనుకునే వాళ్ళు. ఈ రెండో ప్రాసెస్ ఎత్తుకునే వాళ్ళ జీవితం చాలా టఫ్. కానీ అది కూడా ఎత్తుకుని మనం ఏమైతే ఒక కళ కన్నామో ఆ కళకి న్యాయం చేయాలి, ఆ గమ్యాన్ని చేరుకోవాలని ప్రతి క్షణం ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరు తప్పకుండా లాంగ్ రన్ లో విజయాన్ని సాధిస్తారండి. ఎందుకంటే మన అదృష్టం, ద పీపుల్ వి వర్కింగ్ విత్, మన సినిమా ఇండస్ట్రీకి ఉండే ఆడియన్స్ టైం పట్టినా తప్పకుండా రావాల్సిన క్రెడిట్కి
చెందాల్సిన విజయాన్ని అందిస్తారు. దానికి ఇంకొక పెద్ద ఎగ్జాంపుల్ ఇక్కడే రాజేష్ ఉన్నారు, సాయి రాజేష్. నాకు చాలా మంచి మిత్రుడు, నాకు చాలా మంచి నచ్చిన ఫిల్మ్ మేకర్. హృదయ తాళంతో మొదలుపెట్టి వాళ్ళ బేబీ వరకు అండి. అందరూ బేబీ విజయాన్ని మాడతారు, ఆ హృదయ తాళం తీయడానికి ఎంత కష్టపడి ఉంటారో ఎవరికి తెలుసు. సో ఆ ఇలాంటి ఒక సూపర్ సక్సెస్ స్టోరీస్ అన్నిటికన్నా ఎక్కువ మన తెలుగు ఇండస్ట్రీలోనే ఉంటుంది. ఏంటి, కొంచెం కష్టం ఎక్కువ ఉంటుంది, కొంచెం టైం ఎక్కువ పడుతుంది, బట్ ఇది మనం కోరుకున్న జీవితం. సో ఆ కష్టాన్ని, ఆ టైంని కాస్త పేషెంట్ గా దాటుకుని రావాలి. నేను ఇవాళ పొద్దున నాకు ఎవరో సోహెల్ పోయినసారి మాట్లాడిన వీడియో చూపించారు యూట్యూబ్ లో. మామూలుగా ఎక్కువ టెన్షన్ పడుతుంటాడు, అస్సలు టెన్షన్ పడదు సోహెల్. ఎంతమంది కలిసి వచ్చారు చూడు, మామూలుగా ఎప్పుడు రాని బ్రహ్మానందం గారు కూడా నీకోసం వచ్చారు. బట్ ఈ స్టేజ్ నాకు చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే, టెన్షన్ ఎక్కువ పెట్టుకోక, బట్ లైఫ్ లాంగ్ నీకు కష్టాలు ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే మనం ఎంచుకునే ఇండస్ట్రీ అలాంటిదే. సినిమా టైటిల్ మారుతాయి, డేట్లు మారుతాయి, మన కంట్రోల్ పెద్దగా ఉండవు. మన పని మనం సరిగ్గా చేసుకుంటూ వెళ్తే జరగాల్సింది అలాగే జరుగుద్ది. ఆ నమ్మకాన్ని ఎప్పుడు పెట్టు. అండ్ విత్ ఆల్ మై హార్ట్ ఐ రియలీ విష్ సోహెల్, నీ కష్టానికి తప్పకుండా ఫలితం వస్తుంది, నువ్వు పెద్ద స్టార్ అవుతావు. మోర్ దెన్ దాట్, అందరూ అంటారండి మాకు సినిమా అంటే చాలా ఇష్టం, సినిమా అంటే ప్రేమ. సినిమా ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తికి సినిమా కన్నా ఆడియన్స్ అంటే మనుషులు అంటేనే మోజు, ప్రేమ అండి. మాకు మీ దగ్గర మెప్పు రావాలి, మీ దగ్గర క్లాపులు కొట్టించుకోవాలి, మీ చేత అర్పించుకోవాలి. అదే మెయిన్. ఊరినే పేరు రావాలంటే ఏ పనైనా తీసి అవ్వచ్చు, ఎందుకు సినిమాలకు వస్తాం, ప్రతి ఒక్కరికి నచ్చాలి. అండ్ మళ్ళీ 90% మెంబర్స్ కి మా చిన్నప్పుడు కుటుంబాల్లోనో ఫ్రెండ్స్ లోనో ఎవరు మమ్మల్ని నమ్ముండ్రు, మాకు పెద్ద రెస్పాన్స్ ఇచ్చిండ్రు. సో మాకు ఎక్కడ ఇళ్లలోనా మా చుట్టుపక్కల దొరకంది, మీ దగ్గర వెతుక్కుంటున్నాం. మాకు ఇది వచ్చు, దీనికోసం ఎంతైనా ప్రాణం పెడతాం, మీ దగ్గర నుంచి మెప్పు రావాలి అనేదే మా లైఫ్కి వచ్చే ఐడెంటిటీ. సో ఆ ఐడెంటిటీ కోసం ఈ ప్రతి ప్రయత్నం జరిగేది. అండ్ అలాగే నా కళ్ళు ఎదురుకుండా నేను గత 10 సంవత్సరాల్లో డీఫర్ దోపిడీ ఎప్పుడు 10 సంవత్సరాలకు ముందు వచ్చిందండి. అప్పటి నుంచి ఇవాళ వరకు ఆ సంకల్పాన్ని వదులుకుండా కష్టపడే వ్యక్తి సోహెల్. ఐ రియలీ విష్ దిస్ వర్క్స్ బిగ్ టైమ్ టు యూ సోహెల్. ఈ ఫెబ్ 2వ తారీఖున ఇక్కడ మన బీమ్స్, వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ బీమ్స్. వెళ్ళిపోయారా? వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ బీమ్స్. మేము ఇంతకు ఎప్పుడో జోరులో పనిచేసాం, ఇవాళ ఎటు తిరిగినా బీమ్స్ పాటలు వినిపిస్తున్నాయి. అందులో బీమ్స్ వచ్చి సోహెల్కి ఇలాంటి పాటలు ఇవ్వడం, అందులో బూట్ కట్ బాలరాజు టైటిల్ సాంగ్ చాలా బాగుండింది. అలాగే మన ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ గారు చాలా బాగా ఇచ్చారు. ఆర్ఆర్ డైరెక్టర్, వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. మీరు నాకు ఇప్పటికి వచ్చేదాకా మీరు ఇది అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ డైరెక్టర్ నాకు తెలియదు. ఆ టైంలో కూడా ఐ థింక్ సందేశ్ తోటి షో అది చూడడానికి కూడా వచ్చాం. సో ఇన్నాళ్ళ తర్వాత మీరు షో అది చూడడం వెరీ హ్యాపీ. అండ్ పాషా గారు, మీ గురించి చాలా విన్నానండి. అండ్ ఇన్ టుడేస్ డే మీరు సడన్ గా చూసారంటే ఇండస్ట్రీలో అన్నిటికన్నా ఎక్కువ సినిమాలు చేస్తున్నారు, ఎక్కువ సినిమాకి రెవెన్యూలు వస్తున్నాయి, కానీ కొత్త ప్రొడ్యూసర్లు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. సడన్ గా చూస్తే గత 10 ఏళ్ళలో కొత్త ప్రొడ్యూసర్ గారు కనిపించట్లా. రెగ్యులర్ గా ఒక సెపరేట్ ఇండస్ట్రీ రన్ చేసి బెక్కం గోపి గారు దాక్కుంటున్నారు అప్పుడప్పుడు. సో అదే గోపి ఈ సినిమాకి తోడుండడం అనేది వెరీ హ్యాపీ. అండ్ ఈ సినిమా హీరోయిన్ గారికి ఆల్ ది బెస్ట్. అండ్ టీమ్ లో ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. టీమ్ స్టేజ్ మీద వచ్చిన మాట్లాడిన ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళకంటూ ఒక స్పెసిఫిక్ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేస్తూ కాన్ఫిడెన్స్ తో మాట్లాడారు. అండ్ ఆడియన్స్ అందరూ మళ్ళీ ఫెబ్ 2వ తారీఖు థియేటర్కి ఈ సినిమా చూసి ఈ సినిమాని మంచి విజయం అందిస్తారని కోరుకుంటూ విషింగ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. బూట్ కట్ బాలరాజు ఆన్ Feb 2nd. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ కిషన్. అండ్ సందీప్ కి కూడా మనందరం విష్ చేద్దాము దట్ హిస్ మూవీ దట్ ఇస్ కమింగ్ అప్ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి అని. ఎస్, ఊరు పేరు భైరవ కోన. అండ్ ఇప్పుడు సోహెల్ విల్ స్పీక్. ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులందరికీ అండ్ లైక్ ఇక్కడ వచ్చేసిన మా ఫ్యాన్స్ అందరికి, మా ఫ్రెండ్స్, యాక్చువల్లీ వీళ్ళందరూ ఫ్యాన్స్ కాదు, సో ఫ్రెండ్స్ అందరికి. అండ్ సందీప్ కిషన్ అన్న థ్యాంక్ యూ, సాయిరేష్ అన్న థ్యాంక్ యూ. అండ్ అందరికి లైక్ ఎస్పెషల్లీ లైక్ బ్రహ్మానందం సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు. అండ్ ఇక లక్ష్మీ భూపాల గారు అండ్ మంచు మనోజ్ అన్న చెప్పగానే వచ్చారు. ఎప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడో కలిశాను, మళ్ళీ ఫోన్లో చెప్పగానే వచ్చారు. సో చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ నేను మీ అందరికి ఒకటి చెప్తాను, నేను బిగ్ బాస్ ద్వారా పరిచయం అయిన ఒక క్యారెక్టర్ అనేది బయటపడింది. కొంతమందికి నా క్యారెక్టర్ నచ్చింది, కొంతమంది నచ్చదు, నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, వీడికి బలుపు లేకపోతే వీడు మంచోడు అన్నీ ఉంటూ ఉంటాయి. బట్ సినిమాకి అవన్నీ ఏం సంబంధం లేకుండా సినిమా తెర మీద నేను ఏం చూపించాను అనేది మాత్రమే మీరు గుర్తించి సినిమా లైక్ చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను ఇవంతా ఒకటి చెప్పాలంటే ఈ సినిమా జర్నీ యాక్చువల్లీ ప్రతి ఒక్కరూ చాలా కష్టపడతారు. ఈవెన్ సాయి రాజేష్ అన్న ఇందాక చెప్పినట్టు కొబ్బరి మట్ట అప్పుడు ఎలా అయితే కష్టపడ్డారో అన్న, సో సేమ్ హియర్ నేను కూడా
సినిమా 55% అయిపోయిన తర్వాత డ్యూ టు సమ్ రీజన్స్ కొంచెం లైక్ ఫైనాన్షియల్లీ మొత్తం చాలా ఇదైపోయేసరికి పాషాబాయ్ టెన్షన్ పడిపోయింది. మా ప్రొడ్యూసర్ టెన్షన్ పడిపోగానే ఆయన ఏంటంటే చాలా డేరింగ్ పర్సన్, మళ్ళీ అది కూడా చెప్తున్నారు. సో ఆయన ఏం కోట్ల రూపాయల ఆస్తులు పెట్టుకొని ఏదో వచ్చి సంచులు వేసుకొని వచ్చి ఇక్కడ సినిమాకి డబ్బులు పెట్టలే. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఏదో ఉన్న దాంట్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇందాక ఒక్కొక్క రూపాయి లైక్ జమ చేసుకొని బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే అరే సోహెల్తో సినిమా చేయాలి అని చెప్పేసి అనుకున్నాడు. సో రాగానే బుల్లెట్ బండి మీద వచ్చిండు. సో డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పేసి అంటారు కదా. నేను ఆ టైంలో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పాషాబాయ్ చూసి ఏంది బుల్లెట్ బండి మీద వచ్చిండు, నేను ప్రొడ్యూస్ చేస్తా అంటుండు, ఏంది అసలు అని చెప్పి నేను గోపి సార్ ఫస్ట్ కన్ఫ్యూజ్ అయినాం. బట్ కట్ చేస్తే ఆయన లేదు, నేను అకౌంట్ లో వేసుకొని అంటే డబ్బులు వేసుకున్న తర్వాత నేను అకౌంట్ లో చూపించిన తర్వాత సినిమా స్టార్ట్ చేస్తా అని చెప్పేసి అకౌంట్ లో డబ్బులు వచ్చిన తర్వాత సినిమా స్టార్ట్ చేసిండు. అలాంటి వ్యక్తి అతను. సో అలాంటి వ్యక్తి నాకు దొరకడం నా అదృష్టం. నేనేదో ప్రొడ్యూసర్ గా నాకు పరిచయం అయ్యిండు, కానీ ఇప్పుడు మా బ్రదర్ లాగా లైక్ అయిపోయింది నాకు. వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ అండ్ వాళ్ళ బ్రదర్ సపోర్ట్. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే అన్నదమ్ములు కలిసి ఉండడం, లేకపోతే కొట్లాడ పెట్టుకొని మళ్ళా తర్వాత విడిపోవడాలు, దూరం దూరం ఉండడాలు ఉన్నది. కానీ వాళ్ళ బ్రదర్స్ అందరు కలిసి ఉమ్మడి కుటుంబం లాగా ఉండి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సో అలాంటి ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక్కొక్క రూపాయి వేసుకొని ఈ సినిమా కంప్లీట్ చేసిన వ్యక్తి మా పాషాబాయ్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ టైంలో నాకు ఏమైపోయిందంటే 50% అయిపోయిందానే మనోడు భయపడ్డాడు. సో నేను అన్నలు భయపడక ఆగు అని చెప్పేసి అన్నా. నేను బీరో నేను ఎక్కడైతే నిద్రపోతానో అక్కడ ముందట బీరో ఉంటది. ఆ బీరో దగ్గర మా నాన్న రిటైర్మెంట్ పైసలు ప్లస్ నేను సంపాదించిన సినిమా పైసలు, అదే లక్కీ లక్ష్మణ్కి నువ్వు ఇచ్చిన కొంచెం క్యాష్ అక్క క్యాష్. సో అవి రెండు నేను పెట్టుకొని నేను బీరో దగ్గర కూర్చొని ఉన్నా. నేను చూస్తున్నా ఇలా 43 లక్షలు ఉన్నాయి, ఇక్కడ సినిమా కష్టాల్లో అని చెప్పేసి అంటున్నారు, ఏం చేద్దాం అని చెప్పేసి ఆలోచించి ఇల్లు కొనుక్కుందాం అనుకున్నా. ఐ థింక్ సందీప్ అన్న కూడా సంథింగ్ 70 లక్షలు అప్పట్లో ఇల్లు కొన్నాం అని చెప్పేసి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీ ఎప్పుడు అన్నా. నేను స్టిల్ ఐ రిమెంబర్ దట్ ఇన్ ఇంటర్వ్యూ. ఈ మధ్య నేను మనోడిని కలడానికి మానేసింది, ఎందుకంటే నేను చెప్పిన ఇలాంటివన్నీ ఫాలో అవుతున్నాడు. ఇవన్నీ హై టెన్షన్ పనులు. చాలా స్ట్రెస్ఫుల్ విషయాలు. స్ట్రెస్ అయినా కూడా మనకు నచ్చేది ఒకటే అన్న. మీరు ఇందాక మనకు నచ్చి జనాల్ని మెప్పించి మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా వాళ్ళ ముందుకు తీసుకెళ్లి వాళ్ళతో మెప్పించాలనేది ఏదైనా ఉన్నదంటే ఏదైతే సినిమా ఇండస్ట్రీ మాత్రమే. సినిమాని మీ ముందుకు తీసుకురావడంలో మా తపన. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రతి ఒక్కరు అనుకుంటారు కలర్ఫుల్ లైఫ్, దీని అమ్మ జీవితం, మంచి బట్టలు వేసుకుంటారు, మంచి బూట్ కట్ ప్యాంట్ వేసుకుని సూట్ గీట్ వేసుకొని వస్తారు అని చెప్పేసి అనుకుంటారు. దాని వెనకాల ఎంత కష్టం ఉంటారంటే రాత్రి పగలు ఎంత కష్టపడతారంటే ప్రతి ఒక్కరు పాప లైట్ మ్యాన్ ఎండలో లైట్ మోస్తూ ఉంటాడు. ఇవన్నీ అందరు చెప్పిన విషయాలే. కానీ నేను ఒక ఆర్టిస్ట్ నుంచి ఆ టైంలో యాజ్ అ ప్రొడ్యూసర్ గా మారినప్పుడు ఆ ప్రొడ్యూసర్ కష్టాలు ఏందో, ఆ ప్రొడ్యూసర్ ఎంత పెయిన్ సఫర్ అవుతాడో, ఆ ప్రొడ్యూసర్ ఎన్ని కష్టాలు ఎదురయ్యి మీ ముందుకి సినిమా తీసుకొస్తాడో ఆడియన్స్ గా. ఇంకొక మీ అందరు తెలియదు ఏంటంటే సినిమాలు అనేది వాళ్ళ పైసలు పెట్టుడు కాదు, నెక్స్ట్ ఫైనాన్స్ తీసుకొస్తారు. ఆ ఫైనాన్స్ అనేది తీసుకొచ్చినప్పుడు ల్యాబ్ లో ఉంటది, ఆ ఫైనాన్స్ క్లియర్ చేయాలి, ఫైనాన్స్ క్లియర్ చేస్తేనే మన సినిమా బయటికి వస్తుంది. ఇవన్నీ ఉంటాయి చర్య. అంటే ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ బయట నుంచి అప్పు చేసుకొని తీసుకొచ్చి పెడతాడు. ఇప్పుడు ఇలాంటి మీరందరూ ఓటీటీ అనేది ఏదైతే చాలా మంది ఓటీటీకి అలవాటు పడిపోయారో మీ అందరికి ఒకటే చెప్తాను, మనం ఇంట్లో ఎంత వారం అంతా పప్పన్నం తిన్నా కూడా లాస్ట్ కి మనం అందరం ఫ్యామిలీ అందరు కలిసి రెస్టారెంట్ కి వెళ్ళి ఆర్డర్ పెట్టుకొని తిన్నప్పుడు ఆనందం ఎట్లుంటుంది అందరు కలిసి. సో థియేటర్ కి ప్రతి వారం సినిమా రిలీజ్ అవుతుంది. మీరు ఫస్ట్ వెళ్ళి థియేటర్ లో పండగ చేసుకోండి మీ ఫ్యామిలీతోని. అది ఒక్కటే కోరుకుంటున్నాను. థియేటర్స్ అన్ని చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్స్ అంటే గుర్తొచ్చింది, నేను ఒకటే చెప్తా. దిల్ రాజు గారికి థ్యాంక్స్ చెప్పాలి. చాలా మంది దిల్ రాజు గారు థియేటర్స్ ఇవ్వరు, కొంతమంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయరు అది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. నేను ఈరోజు చెప్తున్నాను, అదే దిల్ రాజు సార్, నేను ఆఫీస్కి వెళ్ళి సార్ ఇది పరిస్థితి సార్ నాది అని చెప్పేసి వీళ్ళందరికీ చెప్పినట్టుగా నాకు ఉన్న పరిస్థితుల్లో నేను చెప్పిన, ఏదో యాడ్ ఆన్ చేసి చెప్పలే. అలాంటి టైంలో లేదు నైజాం నేను చూసుకుంటే దాని గురించి టెన్షన్ పడకు, నేను థియేటర్స్ ఇస్తున్నా అని చెప్పేసి దిల్ రాజు గారు థియేటర్స్ ఇచ్చారు. దట్ ఈస్ దిల్ రాజు సార్. ఏలూరు విజయ్ గారు ఉషా ఫిలిమ్స్ 50 సంవత్సరాల నుంచి ఉంది. ఆయన సినిమా చూసి సీన్స్ చూసి కొన్ని నచ్చి సినిమా తీసుకున్నారు. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే బేసికల్లీ ముందుకు వెళ్తున్నప్పుడు అందరూ డైలాగ్ పెట్టచ్చు,
నేను కష్టపడతా నేను ఒక్కడిని నాది నేనే లేపుకుంటా, నాది నేనే ఇది ఉంటా అని చెప్పేసి అంటూ ఉంటాం. కానీ ఇక్కడ లాస్ట్ కావాల్సింది ఒక సపోర్ట్ అనేది జీవితంలో కంపల్సరీ కావాలి. అదే సపోర్ట్ ఈ రోజు బ్రహ్మానందం సార్, నాకు మంచు మనోజ్ అన్న, సందీప్ అన్న, సాయి రాజేష్ అన్న, నాకు విరాజ్ అశ్విన్ గానీ వీళ్ళందరూ, మా గోపి సార్, వీళ్ళందరూ, సుమక్క ముఖ్యంగా చెప్పొద్దని చెప్పింది మళ్ళీ చెప్తున్నా, నా కష్టం నేను చిన్న స్క్రీన్ నుంచి వచ్చినా కాబట్టి నా కష్టం ఆల్రెడీ వద్దు చెప్తున్నా నేను. సో నేను చెప్పగానే లేదురా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఆల్రెడీ మొత్తం రూపాయికి ఇదవుతున్నావు అని చెప్పేసి, లేదు నేను చెప్తానని చెప్పి నీకు దండం పెడతాను కాలు మొత్తావు. సో లేదురా, నేను ఇంత పేరు సంపాదించుకున్న దేనికి, డబ్బులు సంపాదించుకున్నా, నేను పేరు సంపాదించుకున్న అన్న అయిపోయినాయి. మీరు ఎదిగేటప్పుడు యంగ్స్టర్స్, మీరు ఎదిగేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు లేదు, మీ దగ్గర పైసా ఉంటే నేను అడిగేదాన్ని. కానీ మీ దగ్గర రూపాయి ఇచ్చేసుకొని కింద మీద పడతానో తెలుసు. ఇంత పేరు సంపాదించుకున్నది మీలాంటి నా కొడుకుని నేను లైక్ ప్రమోషన్ చేసేటప్పుడు ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు. అలాంటి ఇబ్బంది నువ్వు పడుతున్నావు. ఇప్పుడు నేను వస్తున్నా నీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఫ్రీగా అని చెప్పేసి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇది రియల్ కష్టం తెలుసుకొని వచ్చింది అక్క. సో ఆ విషయంలో మాత్రం నేను థ్యాంక్స్ చెప్పాలి సుమక్కకి. అండ్ నెక్స్ట్ నా ఫ్రెండ్ పండుగాడు, వాడు నేను మొత్తం డబ్బులు పెట్టేస్తే అయిపోయింది. మా డాడీతో ఒక మాట అన్నా, ప్రతి ఒక్కరు జీవితంలో ఒక ఫేస్ వస్తుంది. నేను నిజం చెప్పాలంటే లైక్ ఒక్కొక్కసారి సెకండ్ థాట్స్ వచ్చినాయి. ఈవెన్ సందీప్ వల్ల కూడా దుబాయ్లో చెప్పిన రోజులు ఉన్నాయి. దుబాయ్లో చెప్పాను నేను. సెకండ్ థాట్స్ వచ్చినాయి. ఒక్కనే నాలుగు గోడల మధ్య కూర్చొని నేను మొబైల్లో నాది నేనే సెల్ఫీ వీడియో తీసుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయి. నేను ఏం చేయాలో అర్థమైతలేదు. అందరేమో లైక్ అరే ఈడేంది డిఫరెంట్ సినిమాలు తీసిండు, ఓకే, బట్ నెక్స్ట్ ఈడు సినిమాల్లో హీరోగా నిలబడతాడా. కొంతమంది ఏమో టీవీ ఇండస్ట్రీలోనే ఉండిపోరా, నువ్వు అక్కడే ఉండిపోరా, లేకుంటే ఇది కరెక్ట్ కాదు, ఇది అది అని చెప్పేసి అన్నారు. బట్ మీ అందరికి సింపుల్ ఎగ్జాంపుల్, ఈ రోజు సోహెల్ అనే వ్యక్తికి ఇంతమంది ధైర్యం, నా ఫ్రెండ్ గారు పండుగాడు కానివ్వండి, పాషాబ్ గారు కానివ్వండి, లేకపోతే ఇంతమంది నా కోసం వచ్చారు కదా, ఇదే నా ఆన్సర్. ఇంతమంది వచ్చారంటే ఓకే వీడు ఎదుగుతున్నాడు, ఈయన సపోర్ట్ చేయాలని చెప్పి వచ్చారు. కానీ ఆ లోగా ఫీల్ అయినప్పుడు మనము ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన పేరెంట్స్. చిన్నప్పటి నుంచి మన అమ్మ 3 పూటలు వండి పెట్టి మేము ఐదుగురిని చూసి ఐదుగురిని కనీ పెంచి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మా నాన్న సింగరేణి జాబ్ చేసుకుంటూ తట్టలు మోసేటోడు, లోపల సింగరేణి బొగ్గులో గనిలో లోపలికి వెళ్తే, ఒక్క రోజు వెళ్తే మేఘా నేను సింగరేణి బొగ్గు గనిలో వెళ్ళాం. సో నువ్వు చూసినావు అది. సో ఒక్క రోజుకే ఏంట్రా బాబు ఇది అని చెప్పేసి అలాంటి మా నాన్న 30 years సింగరేణి బొగ్గు గనిలో లోపలికి వెళ్ళి తట్టలు మోసుకుంటూ ఆ బొగ్గు గనిలో నల్లగా వచ్చేటోడు. మొత్తం బయట స్నానం చేసి, బయట బోరింగ్ ఉంటది, అప్పట్లో బోరింగ్ ఉండేటి, ఆడ పొద్దున్నే వేడి నీళ్ళు వచ్చేటి, సాయంత్రం మళ్ళీ కొంచెం లైట్ గా వేడి నీళ్ళు వచ్చేటి, దాంతో స్నానం చేసేసి మళ్ళీ ఇంటికి అట్లా వచ్చేవాళ్ళు అనమాట. అందరు అలాగే చేసేవాళ్ళు సింగరేణి వాళ్ళు. అలా మా నాన్న అంత కష్టపడి రూపాయి చేసుకొని 5గురిని పెంచాడు, ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. నేను ఎప్పుడైతే లైఫ్ లో నేను ఒక మాట అన్నా, నేను మా నాన్న ఏమన్నాడంటే ఇది 20 డిక్కి కింద 26 దాటిపోయింది, ఇంకా సెటిల్ అయిపోలేడు అని చెప్పేసి అనుకున్న రోజుల్లో నేను ఒకటే అన్నా, డాడీ నువ్వు నన్ను నమ్ము, నేను సింగరేణి జాబ్ చేద్దాం అనుకున్నాను. మా డాడీ జాబ్ మా డాడీ జాబ్ మానేసి నాకు అప్పచెప్పేటాడు ఆ టైంలో. నేను అన్నా లేదు డాడీ, నాకు ఏదో కొడుతుంది తేడా. అసలు యాక్చువల్లీ అప్పటికి నేను చేద్దామని అనుకున్నా, మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసేసి లేదు సినిమానే నా ప్రపంచం అని చెప్పి మళ్ళీ ఇటు వచ్చిన హైదరాబాద్ కి. వచ్చిన తర్వాత మా నాన్న ఒకటే అన్నాడు, సరేరా నీకు నమ్మకం ఉందా అంటే నమ్మకం ఉంది అన్న, బిగ్ బాస్కి వెళ్ళినా పేరు తెచ్చుకున్నా, ఈ 43 లక్షలు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా. ఇందాక చెప్పింది నాన్న రిటైర్మెంట్ పైసలు నా పైసలు ఉన్నప్పుడు డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నేను సినిమా పైసలు పెడతానా, మరి ఏం సంగతి నీకు ఓకేనా అన్న. ఏమన్నాడు తెలుసా మా అయ్య, ఒకటే అన్నాడు, అరే నువ్వు నీది నువ్వు నమ్మకంతో నువ్వు ఏదైతే నారో సినిమా ఇండస్ట్రీ వదిలే నీకు ఎవరు గుర్తుపెట్టుకుర్రా, నువ్వు బయటికి వెళ్తే ఎవరు గుర్తుపడతలేర్రా అన్నాడు. ఈ రోజు బిగ్ బాస్కి వెళ్ళి నన్ను గర్వంగా ఫీల్ అయ్యేలా చేసినావు. అదే ఇప్పుడు నువ్వు సినిమాకి డబ్బులు పెడితే డెఫినెట్లీ నాకు గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తావు నమ్మకం నాకు ఉందిరా, నువ్వు తీసుకెళ్ళరా మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేద్దాం, స్క్రాచ్ నుంచి మొదలు పెడరా అన్నాడు. దట్ ఈస్ మై ఫాదర్. జీవితంలో ఎవరికైనా సెకండ్ థాట్స్ వచ్చినప్పుడు మనల్ని ఇంత కష్టపడి పెంచిన అమ్మ నాన్న వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ నమ్మకం గురించి అయినా మనం బతుకుండాలి, పోరాడాలి, ముందుకెళ్ళాలి. ఇదే మన జీవితం. కాంపిటీషన్ ఫీల్డ్. మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, మనల్ని లాగే వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళ ప్రేమని, వాళ్ళ ఆప్యాయతని, మీ అందరి ప్రేమని, ఆడియన్స్ ప్రేమని గుర్తించి
జీవితంలో ఫైట్ చేస్తూ ముందుకెళ్ళడమే లైఫ్ ఇప్పుడున్న జనరేషన్. ఇది మాత్రం పక్కా వాస్తవం. ఇది ఏదైనా కూడా మీరు బిజినెస్ పెట్టుకోండి, లైఫ్ లో ఏదేమైనా చేసుకోండి, కాంపిటీషన్ ఫీల్డ్ సొసైటీ ఇప్పుడు. గివ్ ఎ బెస్ట్, డెఫినెట్లీ యూ విల్ అచీవ్ ఇట్. వెనకడుగు వేసినావా వెనకడుగుకే పోతావు. లేదు ఏమన్నా రాని అని చెప్పి ముందడుగు వేసుకుంటూ వెళ్ళిపోయినావా డెఫినెట్లీ ముందుకు వెళ్ళిపోతూనే ఉంటావు. ఎగ్జాంపుల్ రవితేజ గారు, చిరంజీవి గారు, షారూక్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్పూత్, విజయ్ సేతుపతి ఇన్ని ఇయర్స్ కష్టపడి ఈ రోజు వాళ్ళ స్థాయిలో ఉన్నారు. సో నేను అదే చెప్తా ప్రతి ఒక్కరికి, ఎప్పుడు జీవితంలో ఎప్పుడు ఎంత అడుగు చేయకండి. ఓకే ఇది కాకపోతే ఇంకొకటి, ఇది కాకపోతే ఇంకొకటి, కానీ రేపో మాపు పుట్టుకోమంటాం. మనకు నచ్చిన పని చేసే పుట్టుకోమంటే అది ఆనందం వేరుంటది భయ్. ఇది మాత్రం చెప్తున్నా. నాకు నచ్చిన పని, నాకు తెలిసిన పని, నేను జీవితాంతం నేను ఒక డిగ్రీ చదివిన, నేను ఏదో జాబ్ చేసుకుంటే 20-30 వేలు సాలరీ వస్తుంది అని చేస్తాను. ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారి వెళ్ళిందంటే వాడు జాబ్ చేయడు, ఏం చేయడు, ఈ సినిమాల ఇండస్ట్రీలో బతుకుతాడు, ఈ సినిమా ఇండస్ట్రీలో ఉంటాడు, ఈ సినిమాతోనే బతుకుతాడు. నో రిలీజియన్, నో క్యాస్ట్, నో నథింగ్, ఓన్లీ టాలెంట్ విల్ స్పీక్ ఇన్ సినిమా ఇండస్ట్రీ. ఇది మాత్రం చెప్తున్నా నేను. మీ అందరు సపోర్ట్ కావాలి. ఇంకొకటి, మేము ఎంత కష్టపడినా ఏం చేసినా ఆడియన్స్ లేని మేము స్టార్ అవ్వలేము, ఆడియన్స్ లేని మాకు తిండి లేదు, ఆడియన్స్ లేని మేము ముందుకు వెళ్ళలేము లైఫ్ లో. మీ ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఉంటేనే మా లైఫ్. ఇప్పుడు ఈ రోజు ఇంత సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ఒక్కొక్క ప్రొడ్యూసర్ కి పబ్లిసిటీ అంటే ₹1 కోటి 80 లక్షలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. 80 లక్షలు ₹1 కోటి పెట్టాలి, లేదంటే పబ్లిసిటీ మీ దగ్గర రాదు. ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్ళినా 7 లక్ష 6 లక్ష అది ఇది ఇదంతా అవుతుంటది. అలాంటి టైంలో మా అందరికి ఒకటే అనిపిస్తుంది, ఇవన్నీ డబ్బులు మాకు కనబడవు. మాకు కావాల్సింది ఆడియన్స్ దాకా రీచ్ అవ్వాలి, నా సినిమా ఆడియన్స్ థియేటర్ దాకా రావాలనేది మాత్రమే మైండ్ లో ఉంటుంది. ఆడ అప్పు తీసుకొచ్చిండా, లేకపోతే ఏమైనా చంపి తీసుకొచ్చిండా, లేకపోతే ఏడికెళ్ళి తీసుకొచ్చిండా, అవన్నీ పక్కన పెట్టేస్తారు. అన్ని ఓన్లీ కేవలం మైండ్ లో ఒకటే నడుస్తా ఉంటది. అది కేవలం నా సినిమా అనేది జనాల వరకు తీసుకెళ్లి, అది ఇష్టపడైనా కష్టపడైనా ఏమైనా కూడా జనాల వరకు తీసుకెళ్లి రేపటి రోజున సోహెల్ బాయ్ నెక్స్ట్ లెవెల్ సినిమా తీసినారు బాయ్, మంచిగా చేసినావు అని చెప్పేసి పేరు సంపాదించుకోలేక ఇదంతా చేసేది అది, వీళ్ళందరూ వచ్చిన దానికే. సో అది ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే వాళ్ళు. ఒకప్పుడు సందీప్ కిషన్ అనేది బిఫోర్ దోపిడి అప్పుడు ఐ స్టిల్ రిమెంబర్, ఐ థింక్ 10 to 15 మెంబర్స్ యంగ్ హీరోస్ వచ్చిర్రు అన్న అప్పుడు నాకు తెలిసి. నాకు స్టిల్ ఐ రిమెంబర్ దాట్. అక్కడ మన పార్క్ హయాత్ లో జరిగింది, పార్క్ హయాత్ లో బిఫోర్ దోపిడి పార్క్ హయాత్ అక్కడ జరిగింది. 10-15 మంది వచ్చారు, అందరు యంగ్స్టర్స్. ఈ మధ్య కాలంలో చాలా తక్కువ అయిపోయింది, చాలా తక్కువ మంది వస్తున్నారు ఒకరికొకరు సపోర్ట్ గా. కానీ అలాంటి టైంలో మళ్ళీ ఐ వాంట్ టు ప్రూవ్ దాట్, అరే సపోర్ట్ చేయడానికి ఇంత మంది వచ్చారు, కష్టపడుతూ ఉండండి. లైఫ్ లో మీకు కూడా ఏదో ఒకటి బిజినెస్ చేసినా ఏం చేసినా గివ్ ఎ గుడ్ క్వాలిటీ, గుడ్ కంటెంట్, దెన్ డెఫినెట్లీ మీకంటూ ఒక లైఫ్ ఉంటుంది, మీకంటూ ఒక సపోర్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీరు లైఫ్ లో ముందుకు వెళ్ళేటప్పుడు చాలా కష్టాలు వస్తాయి, చాలా నష్టాలు వస్తాయి. చాలా మంది ఏదేదో మాట్లాడతారు, అరే నువ్వు టీవీకే పనికి వస్తావు, నువ్వు దేనికి పని, అదే టీవీకే పనికి వస్తావు, టీవీకి వెళ్ళిపో, సినిమా అనేది మన తరం కాదు, రిలీజియన్ క్యాస్ట్ అవి ఇవి ఉంటాయి. అవన్నీ ఏం లేవు భయ్. నాది ఏం రిలీజియన్, నాది ఇంతమంది వచ్చిర్రు, ఇదంతా కాదు. కావాల్సింది ఒక టాలెంట్, ఒక మంచితనం, అదొక్కటే లైఫ్ లో గుర్తుపెట్టుకోండి. ఒకరికొకరు సాయం చేసుకొని ముందుకెళ్తేనే మన జీవితం ఇట్ కమ్స్ బ్యాక్ టు అస్. కర్మ ఇది అంటారు కదా, కర్మ ఇట్ బ్యాక్స్ అంటారు కదా. సో నేను అదే నమ్ముతా. మనం 10 మందికి మంచి చేసినాం. నా ఫ్రెండ్ గారు రాకేష్ గారు, వాడు చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ గారు ఆడెక్కడో షార్ట్ ఫిల్మ్ చేస్తాడు, రారాబాయ్ గుంజుకొచ్చి ఈ రోజు షార్ట్ ఫిల్మ్ చేస్తే ఈ రోజు బ్రహ్మానందం సార్ తోని నువ్వు ఒక మాట రాకేష్ అని చెప్పేసి ఒక మాట చెప్పించుకున్నాడు. సో అది ఒకరికొకరు సపోర్ట్. ఒకవేళ నేను ఆ రోజు ఆయన పిలవకపోతే ఈ రోజు అది కానీ టాలెంట్, అది వాడు టాలెంట్ నిరూపించుకున్నాడు. దారి మాత్రమే ఒక మనిషి చూపించగలదు, ఆ దారిని ఉపయోగించుకున్నోడే గొప్పవాడు. అది నేను ఇప్పటిదాకా డాన్స్ డుమ్ దిగాడిగా కొత్త బంగారు లోకం అంతకుముందు, ఆ తర్వాత డీపర్ దోపిడి, కెమెరామెన్ గంగాధర్ రాంబాబు, పవన్ కళ్యాణ్ గారు వెనకాల అంత నిలబడి ఇదంతా చేసి ఇక్కడ రాకొచ్చిన ఇంకా ముందుకెళ్తా. ఇదంతా ఫైట్ చేస్తూనే ఉంటాయి. ఇదంతా నా గొప్పతనం గురించి చెప్పట్లేదు, ఇదంతా కేవలం చెప్పేది ఒక్కటే, మీ జీవితంలో ఏదైతే మీరు సాధించాలనుకుంటున్నారో ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా జస్ట్ ముందుకెళ్ళండి. ఏదన్నా థాట్స్ వస్తే మీ అమ్మ నాన్న వీళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళు ఇప్పటిదాకా పెంచింది వాళ్ళ నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఫైట్ చేస్తుండండి. లైఫ్ లో డెఫినెట్లీ యూ విల్ అచీవ్ వన్ డే, ఇట్స్ ఫర్ షూర్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది నేను అనుభవించిన లైఫ్ లా ఎవరు అనుభవించి చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళి ఉంటారు. వాళ్ళందరికీ చెప్తారు, డిప్రెషన్ లోకి వెళ్ళి డోంట్ టేక్ సమ్ సెకండ్ డిసిషన్స్ అండ్ ఆల్,
థింక్ అబౌట్ యువర్ పేరెంట్స్ అండ్ థింక్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్ లైక్ పండు నాకున్నాడు అలా. సో 100% జీవితంలో మీరు అంటూ ఒక అచీవ్ చేసుకుంటారు. అండ్ అట్ ది సేమ్ టైం థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ డైరెక్టర్ కోనేటి సార్ 2 years వాళ్ళ ఫ్యామిలీని ఇప్పటిదాకా ఒక సినిమా చేయలేదు. చాలా మంది డైరెక్టర్స్ సినిమా చేసిన తర్వాత ఇంకో సినిమా చేస్తారు, బట్ శ్రీ కోనేటి ఇప్పటిదాకా ఒక సినిమా చేయకుండా 2 years నుంచి మేము అన్న ఇంత బడ్జెట్ ఇవ్వగలుగుతా అంటే ఉన్న బడ్జెట్ లో మేము ఇస్తూ ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని పోషిస్తూ 2 years వరకు కష్టపడుతూ ఇదే బూట్ కట్ బాలరాజు మీద ఉన్నాడు. ఈ బూట్ కట్ బాలరాజు అన్న ఒక్క కష్టం కాదు, డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరి కష్టం. భీమ్స్ అన్న మాకు ఎంత సపోర్ట్ చేసిండు, ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చి ఇటు కొట్టిండు. అనుదీప్ దేవ్ అన్న మేము చెప్పంగానే ఆయన కూడా అరే నేను కూడా సినిమా చూసి నచ్చి ఆయన మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టి ఇంకా లేపిండు సినిమాని. సో ఇంతమంది కష్టం ఉన్నది.